వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీ రాజధాని అంశంలో అధికార పక్షం అటు ప్రతిపక్షం ఇద్దరూ కూడా ఉప్పు నిప్పుల చటపటామంటున్నాయి అన్నమాట. అయితే వారు రాజకీయ పార్టీలు కాబట్టి వారి వాదనలు అలా ఉంటే ఏపీకి చెందిన ఇద్దరు ప్రముఖులు మాత్రం తమ వాదన కరెక్ట్ అంటే తమ వాదనే కరెక్ట్ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో అలచల్ చేస్తారు. ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరో కాదు, ప్రముఖులని సంబోధించాను కానీ ఆ పదం వారికి ఇష్టం ఉండదు, కానీ ప్రముఖులనే సంబోధించాను. వారిలో ఒకరు సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ గారు, మరొకరు రాయలసీమ మేధావుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి. ఇద్దరు కూడా మీ అందరికీ తెలిసిన వారే. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా ఇట్స్ యూటీవీ స్టూడియోలో ఉన్నారు. సరే చూద్దాం ఇద్దరిలో ఎవరి వాదన కరెక్టు ఎవరు కరెక్టు అన్న పూర్తి వివరాలు కూడా ఈ డిబేట్లో తెలుసుకుంటాం. నమస్తే అండి. నమస్తే. రాజధాని, ఆంధ్రుల రాజధాని ఇప్పుడు అమరావతి అనేది తీర్మానం కూడా అయిపోయింది, కేంద్రం కూడా ఓకే చేసిందన్నమాట. అంటే మీరు కూడా అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి పైన మీరు కూడా ఒక పుస్తకం రాశారు. ఆంధ్రుల రాజధాని అమరావతిగా రాజధానిని బలవంతంగా రుద్దుతున్నారు ప్రజలపై అని కొందరి వాదన. లేదు అమరావతి ముద్దు, ఆంధ్రుల రాజధాని అమరావతి ముద్దు అని కొంతమంది అంటున్నారు. ఈ రెండిట్లో మీరు రెండో దానికి కట్టుబడి ఉన్నట్లున్నారు. ఎందుకు మీరు అమరావతి ముద్దు అని అంటున్నారంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏది ముద్దు కాదు, అదేవిధంగా బలవంతంగా రుద్దకూడదు. ఓకే. ప్రత్యేకంగా ముద్దే ఉంది, మన రాష్ట్రానికి ఏది అవసరమో అది చేయాలంతే. ఓకే. పాయింట్ ఏమిటంటే 10 సంవత్సరాలు అయిపోయింది అమరావతి నుంచి రాజధాని నుంచి అనుకోని అయిపోయింది కదా. 10 సంవత్సరాలు సంవత్సరాల్లో ఉన్నాం. అయిపోయింది. 2015లో తీర్మానం జరిగింది అసెంబ్లీలో. అమరావతికి సంబంధించి ఏదైనా విమర్శలు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆనాడే ఉండాలి. ఒకసారి అయిపోయిన తర్వాత, పెళ్లికి ముందే ఉండాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టకూడదు వ్యవహారం అంతా. ఆనాడు ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మనకి అసెంబ్లీలో కదా ఫైనల్గా డిసైడ్ అయ్యేది. అధికార పార్టీ పెట్టింది అమరావతి అని. ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇంకొంచెం ఎక్కువ చెప్పాడు అమరావతి గురించి. 30,000 ఎకరాలు ఉండాలి, నీళ్లు ఉండాలి అని ఆయనే చెప్పాడు. రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా. ఆనాడు కనుక ఇది కరెక్ట్ కాదు, దీనికి మాకున్న అభ్యంతరాలు ఇవి అని ఒక డిబేట్ని కనుక లేవదీసుంటే అది జస్టిఫైడ్. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత అనేక అవాంతరాల తర్వాత పార్లమెంట్లో చట్టం కూడా చేసిన తర్వాత అమరావతిలో 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి నిర్మాణాలు సాగుతున్న వేళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ అమరావతిలో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తోంది, మర్చిపోవద్దు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వమే కాదు అప్పట్లో, తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అక్కడి నుంచే నడిపింది. ఓకే. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడినప్పుడు నాకు అర్థం కాదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి నడిపారు? ఏ సెక్రటేరియట్, ఏ హైకోర్టు? అమరావతే కదా. ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రుల ఆఫీసులు ఎక్కడున్నాయి? బొత్స గారు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ క్యాబినెట్ మీటింగ్లు పెట్టారు? అక్కడ అన్నీ ఉన్నాయి, నడుస్తోంది అప్పటి నుంచి. కాబట్టి కొత్తగా దీని గురించి చర్చ చేయాల్సిన అంశం కాదు ఇది. నెంబర్ 1 నా పాయింట్. నెంబర్ 2, ఇక అయిపోయిందా అమరావతి గురించి ఏం మాట్లాడడానికి లేదా అని అంటే కాదు. అమరావతి గురించి మీరు ఏం మాట్లాడొచ్చేవాళ్ళ అంటే, నిర్మాణం జరుగుతోంది, భారీ ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారు. కొంతమంది ఇంత భారీ ఎత్తున ఉండకూడదు అంటారు, ఇంత భారీ ఎత్తున అవసరం అంటారు. అవన్నీ లెజిటిమేట్ క్రిటిసిజం. అది ఆ రకమైన విమర్శలు చేయొచ్చు. ఇంత పెద్దది ఎందుకు, ఇంత డబ్బు ఖర్చు ఎందుకు? లేకపోతే ఈ మధ్య 2వ దశ 3వ దశ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. 2వ దశ 3వ దశ అవసరమా, ఇంత పెద్దది అవసరమా లాంటి విమర్శలు చేయొచ్చు. లేకపోతే ఇంకొక విమర్శ విన్నా చాలాసార్లు, అదేంటి, అక్కడ కాంట్రాక్టర్లు దోచిపెడుతున్నారు, లేకపోతే అధికార పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు ఈ పేరుతోటి. ఎందుకంటే స్క్వేర్ ఫీట్ ఎంత రేటు, అంత రేటు, 3-4,000 సంబంధించి పూర్తి వివరాలు లేవు, కానీ మొత్తానికి విమర్శలు అయితే ఉన్నాయి. ఓకే కదా. ఆ రకమైన విమర్శలు సహేతుకం. అంతేగాని ఇప్పుడు మళ్ళీ కొత్తగా అసలు పెళ్ళే చేసి ఉండాల్సిందా అని ఇప్పుడు ప్రశ్నిస్తే పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు అది కాదు, ఇద్దరు భార్యాభర్తలు సక్రమంగా ఉన్నారా, పెళ్లి సక్రమంగా ఉందా, సమంజసంగా ఉందా అనే వ్యవహారాల గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు కొత్తగా అసలు అమరావతి అవసరమా,
అమరావతి కాదు ఇది ప్రత్యామ్నాయం, ఇది కాదు అది ప్రత్యామ్నాయం అని ఇప్పుడు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ సృష్టి అంటారు కదా, అక్కడ అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి అనేది వాళ్ళు క్రియేట్ చేసేదే కదా అంటున్నారు కదా. అవి పొలిటికల్ విమర్శలు అట్లాంటివన్నీ భ్రమరావతి అన్నారు ఒకళ్ళు, రకరకాల విమర్శలు చేశారు. కానీ పాయింట్ ఏమిటంటే భ్రమరావతి అంటే అర్థం ఏంటి? అక్కడేమీ లేదని కదా. అక్కడేమీ లేదా? ఇప్పుడే చెప్పాను మీకు. ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తోంది? అమరావతి నుంచి. మరి ఎట్లా నడుస్తుంది? గాలిలో నడుస్తుందా? సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు? మంత్రులు ఎక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నారు? హైకోర్టు వారు ఎక్కడి నుంచి తీర్పులు ఇస్తున్నారు? ఆల్రెడీ ఉన్నది అక్కడ. అంటే నేనే అన్ని మాట్లాడేస్తున్నాను. పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడాలి అంటే చాలా పాయింట్స్ చెప్పొచ్చు నేను కంటిన్యూస్గా. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్లో చట్టం కూడా అయ్యి లేటెస్ట్గా మ్యాప్లు కూడా వచ్చినాయి చూసారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్స్ కూడా వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టడం అనేది అవివేకం అనేది నా అభిప్రాయం. ఓకే, మీరు చెప్పండి పురుషోత్తమ రెడ్డి గారు. అసలుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంకా పిల్లలు కూడా పుడతారు, ఇంకా రెడీగా ఉంది పిల్లలు పుట్టడానికి. మరి ఇలాంటి సందర్భంలో ఈ చర్చ చేయడం అవివేకము అనేది కందుల రమేష్ గారు అన్న విషయం మీరు అన్నారు కదా. అసలుకి మాట్లాడి ఉంటే ఆ రోజే 2014 అసెంబ్లీలో రాజధాని అంశంపై తీర్మానం పెట్టాల్సి వచ్చినప్పుడే, చర్చ జరిగినప్పుడే మాట్లాడి ఉండాలి, ఇలా ఉంటే ఇలా బాగుంటుంది అనేసి. ఆ రోజు ఓకే, అంతకన్నా ఎక్కువ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఈరోజు ఇలా మాట మారుస్తున్నారని ఆయన అంటున్నారు. సరే, మీరేమో ఇప్పుడు మాట మారుస్తూ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ మావిగాని అంటుంటే మీరు కూడా దాన్ని బలపరుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు? అసలుకి ఆల్రెడీ పిల్లలు పుట్టడానికి రెడీగా ఉన్న దాన్ని తీసేసి మావిగాని ఎందుకు అంటున్నారంటే ఏమంటారు? నాగరాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఒక మంచి సబ్జెక్ట్ని టేకప్ చేసినందుకు. దాదాపు రమేష్ గారు చెప్పిన దాంట్లో 90% వాళ్ళకి అనుకూలంగానే నేను ఉన్నాను. వారు ఏం మాట్లాడమంటున్నారు అవే మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరు మాట్లాడమంటున్నారు? రమేష్ గారు ఏవైతే ఇప్పుడు చర్చనీయాంశం అంటున్నారో అదే చర్చనీయాంశం నాలాంటి వాళ్ళు చేస్తున్నారు. రైట్. రమేష్ గారు చెప్పే దాంట్లో చాలా వరకు వైసీపీ సమాధానం చెప్పాలి. ఓకే, గతంలో ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడినారు, అది పార్టీగా వైసీపీ స్టాండ్ని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఓకే, నేను మాట్లాడుతున్నది మాత్రం వారు చెప్పిన మాటలే. ఓకే, ఇప్పుడు నేను మొన్న మీడియా సమావేశంలో కూడా ఫస్ట్ నా వర్డ్ చేసిన మాట ఏంటంటే, మేము 2014-19 మధ్య రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది. అవును, ప్రభుత్వం చర్చ పెట్టింది. ఆ రోజు రాయలసీమలో రాజధాని కావాలని గట్టిగా మాట్లాడిన వాళ్ళు నేను ఒకటి. అది మా హక్కు, మా బాధ్యత. ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ పెట్టినప్పుడు మాకు కావాల్సిన అభిప్రాయం చెప్పాం. మీకు తెలుసు, గతంలో 3 years పాటు కర్నూలులో రాజధాని ఉండింది. కాబట్టి దాంతోపాటు శ్రీకృష్ణ కమిటీ విభజన సమయంలో వేసిన అంచనాల్లో రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు, అన్ని గ్రామీణ వాతావరణం దాటిన పట్టణాలే, ఇంక్లూడింగ్ నేనున్న తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం, ఈడ్చి కొడితే మున్సిపాలిటీ కన్నా ఎక్కువ లేదు. ఒక డబుల్ డక్కర్ బస్సు ఒకటి తీసుకొచ్చారు వైసీపీ గవర్నమెంట్, దాన్ని తిప్పేదానికి రోడ్లు లేవు. డబుల్ డక్కర్ బస్సు తిప్పేదానికి తిరుపతిలో, అలాంటి నగరంలో తిరుగుతున్నాం. ది బెస్ట్ నగరం. ఇరుకు రోడ్లు ఉన్నాయి, ఇరుగ్గా, ఇంకా దాన్ని ఇంకేరే పదాలను వాడచ్చు. డబుల్ డక్కలు తిరగడానికి వీళ్ళే నగరం మా రాయలసీమలో పెద్ద నగరం. కాబట్టి కొత్త నగరం, కొత్త రాజధాని ఒకప్పుడు కోల్పోయింది. కాబట్టి చర్చనీయాంశం పెట్టినప్పుడు మాకు కావాలని అడిగిన మాట వాస్తవం. ఆ రోజు మాటే జగన్ గారు ఆ రోజు అడగల రాజధాని రాయలసీమ కావాలని. ఒక రకంగా అమరావతిలో పెట్టుకోమన్నారు, 33 ఎకరాలు విజయవాడ చుట్టూ. ఆ చర్చ వారు చెప్పిన దాంట్లో వాస్తవం, మేము అట్లా అనలేదు. కాబట్టి ఆ రోజు మేము పర్ఫెక్ట్గా మాట్లాడాం. జగన్ గారు ఉన్నప్పుడు అదే మాట, ఇప్పుడు కూడా అదే మాట్లాడు. ఇప్పుడు నేను చర్చనీయాంశం చేసిన ఫస్ట్ పాయింట్, నేను తిరుపతి ప్రెస్ మీట్లో మేము రాజధాని కావాలని కోరుకున్న మాట నిజం. ఇప్పుడు అమరావతి రాజధానిగా గెజిట్ అయిన నేపథ్యంలో 12 సంవత్సరాలు అయిపోతుంది రాష్ట్రం ఏర్పడి. రాజధాని ఎక్కడ ఉండాలి అనే చర్చ ఇంకా ముగిసిన అధ్యాయం. ఓకే, ఇది రాయలసీమ ప్రజల తరపున చెప్పట్లా, ఏదో రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగానే చెప్తాం. మళ్ళీ ఓడి చెప్పడానికని రాయలసీమలు చాలా మంది అనొచ్చు, నాలాగా పనిచేసిన వాళ్ళు. నా వ్యక్తిగత అభిప్రాయం, రాజధాని ఎక్కడ ఉండాలనే ప్రశ్న ముగిసింది. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఎలాంటి నగరం నిర్మించుకోవాలి, ఏ రూపంలో నిర్మించుకోవాలి, రాజధాని వేరు, రాజధాని పేరుతో కొత్త నగర నిర్మాణం వేరు. ఓకే, రెండు కలపకూడదని నా అభిప్రాయం. నేను మాట్లాడుతున్నది రాజధాని పైన కాదు, ఎలాంటి నగరం కావాలి, ఆ నగరానికి మనకు ఎంత కెపాసిటీ ఉంది, ఒకవేళ నగరం నిర్మించినా అది సస్టైనబుల్ అవుతుందా, విజయవాడ గుంటూరు లాంటి నగరాలున్న ప్రాంతంలో దానితో సంబంధం లేని ఒక కొత్త నగరం సాధ్యమా. దానికి మూలం నాకున్న పరిమిత జ్ఞానంతో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో చండీగఢ్, నయా రాయ్పూర్, నోయిడా, లవాసా, దాంతోపాటు నేనున్న తిరుపతి నుంచి పర్ డే కడపలో ఉద్యోగం చేసే వాళ్ళు 500 మంది తిరుపతిలోనే ఉంటారు. కడప ఒక జిల్లా హెడ్ క్వార్టర్. కడపలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉద్యోగం చేస్తా
తిరుపతిలో ఉంటారు, తెల్లారితో తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, సాయంత్రం తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చేస్తారు. ఇక్కడ నాకు దోచరించిందంటే తిరుపతికి అలవాటు పడినోడు కడపలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. తిరుపతిలో 2000 మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. అంటే ఎక్కడెక్కడి నుంచి పనిచేస్తారో ఊహించుకోండి. తిరుపతిలో 2000 మంది ఉన్నారా? అప్ టు పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవంతుడు ఉన్నారు. అంటే ఒక నగరానికి అలవాటు పడిన వాళ్ళు కొత్త నగరంలో ఉండడానికి కూడా ఇష్టపడలేని వాతావరణంలో మరో కొత్త నగరం సాధ్యమా? అంటే నేను అమరావతి డిజైన్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అమరావతి డిజైన్ గురించి నా చర్చ తప్ప రాజధాని వేరు, నగర నిర్మాణం వేరు అంటే రెండు ఒకటే కదా. నగరం నిర్మిస్తేనే రాజధాని ఏర్పాటు అవుతుంది కదా. అట్లా కదా. రాజధాని అంటే నా దృష్టిలో రాజధాని పరిపాలన కేంద్రానికి కావాల్సినటువంటి వ్యవస్థలు, అది హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇవన్నీ. దీనికి నగరమే అవసరం లేదు. ఎంత పెద్ద నగరం? ఇప్పుడు ఆస్ట్రేలియా రాజధాని కన్బెరా ఉంది, తిరుపతి జనాభాతో సమానంగా ఉంది. గాంధీనగర్ ఉంది, ఎంత ఉంది? ఇవన్నీ ఉన్నాయి. అంటే నగరాన్ని నిర్మించుకొని రాజధాని పెట్టాల్సిన అవసరం, రాజధాని పెట్టుకొని కొనసాగించవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో నెంబర్ 1 సిటీ, ప్రపంచంలో టాప్ 5 అంటే హైదరాబాద్ తరహా ఇట్లాంటివి అంటే ఇది సాధ్యం కాకపోవచ్చు ఆంధ్రప్రదేశ్కి. ఆ డిజైన్ గురించి నేను చర్చ పెడుతున్నాను తప్ప రాజధానిలో మార్పులు, రాజధాని మారాలనే చర్చ మా వైపు నుంచి ఎప్పుడు. మావిగన్ పై మీ అభిప్రాయం ఏంటి అసలుకి? అంటే మావిగన్ జగన్ గారు ప్రస్తావించారు కాబట్టి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మేము 2014 నుంచి 19 వరకు రాజధాని కావాలని అడిగినప్పుడు కూడా ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేసేసింది. అంటే సెక్రటేరియట్ ఇవన్నీ వారు చెప్పినట్టు చాలా ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నారు, వెలగపూడి ఆ నుంచి. అప్పుడు కూడా మేము చెప్పింది ఏంటంటే ఫస్ట్ రాజధాని పైన పట్టుబట్టాం. ఒకసారి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి కొన్ని కార్యాలయాలు, వాళ్ళు టెంపరీ అనొచ్చు కదా, బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్స్, అసెంబ్లీ వచ్చేసిన తర్వాత ఆ తరహా రాజధాని వద్దని ఆ రోజు చెప్పాం. విజయవాడ గుంటూరు మధ్య కార్యాలయాలు పెట్టేస్తే దానంతటా మళ్ళీ అభివృద్ధి చెందుతుంది కదని మాట్లాడాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించినప్పుడు కొంతకాలం యాగి చేసిన తర్వాత విశాఖపట్నం ఆర్థిక రాజధాని అప్పుడు పురుషోత్తం రెడ్డి గారు కాస్త మద్దతు ప్రకటించినట్టు ఆయన అంటే కనిపించారు కదా. 14 నుంచి 19 వరకు రాజధాని పైన చర్చ జరిగినప్పుడు మాకు కావాలని అడిగాం. ఆల్రెడీ 3 కార్యాలయాలు అక్కడికి వచ్చేసినాయి, ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అప్పుడు మమ్మల్ని అడిగింది అంటే జగన్ గారు 3 క్యాపిటల్ అన్నప్పుడు మీరు ఏమని అడగాలంటే రాజధాని కావాలని అడగాలి కదా అన్నాడు. చాలా మంది మమ్మల్ని అడిగింది. అది కరెక్ట్ కాదు. మాకెట్ట రాజధాని కావాలంటుందో 3 ఏళ్ళు కర్నూలులో ఉందని మేము అడుగుతున్నాం. 3 ఏళ్ళు అక్కడ పరిపాలన జరిగింది, తీసుకొచ్చి పీక్కొచ్చి మొత్తం రాయలసీమలో పెట్టమని అడగగలమా? అది ధర్మం కాదు, నడుస్తుంది. కాబట్టి నా దృష్టిలో రాజధానిలో ఉన్న అన్ని కార్యాలయాలు ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయంతో మేము కూడా ఉన్నాం. అది 3 చోట్ల ఉండాలని కాదు, ఒక చోట ఉండాల్సిన అవసరం లేదు. రాజస్థాన్లో కూర్చున్న జగన్మోహన్ 3 క్యాపిటల్, 3 పదాలు పక్కన పెట్టేస్తే ఆ క్రమంలో రాయలసీమకు హైకోర్టు అన్నారు. పక్కన పెట్టేది ఎలా అవుతుంది? 3 అన్నారు కదా, పేర్లు పక్కన పెడితే పేర్లు పక్కన పెట్టారు. 3 రాజధానులు అన్నారు కదా, పేర్లు పక్కన పెట్టమంటున్నా. 3, 4, 5 కాదు. అన్న పదమే అది కదా 3 రాజధానులు. నా దృష్టిలో 3 కాదు. రాజధాని సాధారణ పరిపాలన ఒక చోట పెట్టుకొని మిగిలిన కీలక కార్యాలయాలు, కమిషనరేట్లు, రోజువారీ రాష్ట్ర కార్యాలయాలతో సంబంధం లేని వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఏపీఐఏసి ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి కదా, హైకోర్టు, అవి రోజు పరిపాలన సంబంధం లేదు, అవి డూప్లికేట్ చేయండి అని మేము ఆ రోజు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కడపలో ఏం పెట్టాలి, తిరుపతిలో ఏం పెట్టాలి, రాజమండ్రిలో ఏం పెట్టాలి, ఒక 22 కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు శరవేగంతో మన సీతారామన్ గారు చెప్పారు అవి ఒక చోట ఉండాల్సిన అవసరం లేదని నేను చెప్పాను. అది తిరుపతిలో ఫైనాన్స్ ఇది ఇవ్వండి, అయితే విశాఖపట్నంలో ఇవ్వండి, ఒక 5-6 కార్యాలు అయితే గ్లామర్ వస్తుంది కదని చెప్పాం. ఇట్లాంటిది మేము విశాఖపట్నాన్ని ఆ రోజు మీరు సమర్థించారా లేదా? విశాఖపట్నం కాదు, రాష్ట్రంలో 5-6 సిటీల్లో పెట్టాలన్నాం రాష్ట్ర కార్యాలయాలు. అందులో భాగంగా విశాఖపట్నం కూడా అడ్మినిస్ట్రేషన్. ఓకే, మేము రాష్ట్రాల్లో డీలోకేట్ చేయాలన్నాం కాబట్టి అన్ని కార్యాలయాలు సాధారణ పరిపాలన ఒక చోట ఉండాలి. ఓకే, అదర్ దెన్ కార్యాలయాలు అన్ని చోట్ల పెట్టడం తప్పు కాదు. అందులో భాగంగా కర్నూలుకి, తిరుపతికి నేను దేవాదాయ శాఖ కమిషనరేట్ కావాలన్నాను. ఆయన 3 రాజధానిలో ఉందా తిరుపతి. కడపలో మైనింగ్ రిలేటెడ్గా ఉండాల్సిన కార్యాలయం ఉండాలి. నెల్లూరులో ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఉండాలనుకో. అంటే సాధారణ పరిపాలన రోజు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీతో సంబంధాలు ఉన్న కార్యం ఒక చోట సాధ్యపడుతుంది అంటారా? బ్రహ్మాండం కాదంటారా? ఎందుకు అంటే నేను అది మధ్య చెప్తున్నా. సాధారణంగా ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ రోజువారీ పరిపాలనతో ముడిపడి ఉన్న చోట ఒక చోట ఉండాలి. జగన్ గారు 3 క్యాపిటల్ అది లేదు. ఒక చోట హైకోర్టు, ఒక చోట అసెంబ్లీ ఇటు పెట్టాడు. మేము అది కోరలా. మేము కోరింది రోజువారీ పరిపాలనతో సమీక్ష చేసేవన్నీ ఒక చోట పెట్టండి, రోజువారీ పరిపాలనతో సంబంధం లేని కార్యాలయం డీలోకేట్ చేయండి. అప్పుడు కొత్త నగరం అవసరం లేదు. విజయవాడలో కొన్ని పెట్టుకోవచ్చు, గుంటూరులో కొన్ని పెట్టుకోవచ్చు, తిరుపతిలో కొన్ని పెట్టచ్చు. సెక్రటేరియట్ యాడ్ పెట్టాలనేసి సెక్రటేరియట్ యాడ పెట్టాలనేది ప్రభుత్వ ఇష్టం. మమ్మల్ని అడిగితే మా రాయలసీమలో పెట్టమని అంటాం. సెక్రటేరియట్ ఉండదు. అసెంబ్లీ సమావేశాలు అప్పుడు అదే అంటున్నాను, మొత్తం కూడా ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా సూచన సలహాలు అక్కడి నుంచి రావాలి. డాక్యుమెంటేషన్ నేను అదే అంటున్నాను, రోజువారీ పరిపాలనతో ముడిపడి ఉండండి. ఆయనకు 3 రాజధానుల కాన్సెప్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. మేము ఆ రోజు చేసిన వీడియోలని చూడండి. మేము చెప్పింది రోజువారీ పరిపాలనతో సంబంధం ఉన్న చోట ఒక చోట ఉండాలి. అది విజయవాడలో పెట్టుకోవచ్చు, విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు, రాయలసీమలో పెట్టుకోవచ్చు, ఏడన
పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నారు మీరు? ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. అయితే డిమాండ్ చేయట్లేదు. నో ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళి అది సర్వస్వం కాదు. ఇప్పుడు ఇప్పుడు 12 కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అప్పుడు డీలోకేట్ చేయమన్నాం. ఇప్పుడు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ఆ డిమాండ్ చేయట్లేదు. నేను శంకుస్థాపన చేసేందుకు డిమాండ్ చేయొచ్చు కదా. కార్యాలయాలు పెట్టలేదు, పెట్టక ముందు మేము అడిగాం, ఇప్పుడు పెట్టేసినారు, ఇప్పుడు ఏం అడగట్లేదు కదా. మా అభిప్రాయాలు భిన్నంగా మీ పోవచ్చు. డిమాండ్ అసలు మావిగన్ అనేది ఇప్పుడు సందర్భమా అసందర్భమా? మావిగన్ అనేది జగన్ గారి దృష్టిలో ఏమన్నా కావచ్చు, కానీ విజయవాడ గుంటూరు చుట్టూ చుట్టూ రాజధాని నిర్మిస్తేనే బెటర్. మీరేమంటారు కందుల రమేష్ గారు? చాలా పాయింట్స్ మాట్లాడారు పురుషోత్తమ రెడ్డి గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో అక్కడక్కడ ఒక్కొక్క ఆఫీస్ పెట్టాలి అనేది గొంతెమ్మ కోరిక కాదు అని అన్నారు మీరు. ఇంప్రాక్టికల్ అది. ఓకే, ప్రాక్టికల్ కాదు అది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉందండి, ప్రతి డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చేది వాళ్ళే. ఆ దస్తరం ఇక్కడికి వెళ్ళాలి, వీళ్ళు వెంట పడతా ఉంటారు ఎప్పుడు, డబ్బులు రిలీజ్ చేయండి, దాన్ని పైకి పంపించండి, కిందకి పంపించండి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్కడో శ్రీకాకుళంలో పెట్టారు, అక్కడెక్కడో తిరుపతిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టారు, లేకపోతే ఎండోమెంట్స్ పెట్టారు. వీళ్ళు పొద్దున అక్కడ ఎట్లా మనం ఇంకా మనుషులతో సంబంధం లేకుండా చేసే స్థాయికి ఎదగల ఒకటి. తర్వాత దాని యొక్క అవసరం ఏంటి? ఆయా డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మీకు ఎప్పుడైనా పనిపడిందా? మనకు అవసరం లేదు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అవసరం అది, ఒకరికొకళ్ళకి. ప్రజలకి శాఖలో ఉండే వాళ్ళకే అవుతుంది, ప్రజలకి ఏమి సంబంధం లేదు. ప్రజలకు సంబంధం లేనివన్నీ ఎక్కడుంటే ఏంటి, అవన్నీ ఒక చోట ఉంటేనే అడ్మినిస్ట్రేటివ్లీ కన్వీనియంట్ ఒకటి. రెండవది అంటే పురుషోత్తమ రెడ్డి గారు ఎట్లా అన్నారంటే కొత్తగా ఒక సిటీని డెవలప్ చేయడం అనేది అది చాలా కష్టమైన పని అన్నట్టుగా మాట్లాడారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. సైబరాబాద్ అనేది ఇవాళ ఒక కమిషనరేట్ తెలుసు కదా మీకు, అదొక సిటీ ఇవాళ. హైదరాబాదు కాదు అది, హైదరాబాద్ నుంచి విడదీశారు, సైబరాబాద్కి వేరే పెట్టారు. కమిషనరేట్ అన్నారు, దానికి మున్సిపాలిటీ అన్నారు, కార్పొరేషన్ అన్నారు. కొత్త సిటీ సైబరాబాద్ అనే సిటీ మన కళ్ళ ముందు గత 25 సంవత్సరాల్లో క్రియేట్ అయింది, అంతకుముందు లేదు కదా. హైదరాబాద్ సికింద్రాబాద్ లో బేస్ చేసుకుని ఎంత జరిగిందంటారా? కాదు హైదరాబాద్ని బేస్ చేసుకొని 400 ఏళ్ల నుంచి జరుగుతోంది. కానీ సైబరాబాద్ లాంటి సిటీ ఏర్పడిందా ఇంత తక్కువ టైంలో? 400 ఏళ్ల నుంచి ఏం ఏర్పడింది? మధ్యలో సికింద్రాబాద్ ఏర్పడింది, ఇక అంతే. ఆ తర్వాత డెవలప్మెంట్ ఏమి లేదు. హైదరాబాద్ పట్టణీకరణలో బాగా పెరుగుతూ వచ్చింది కాదంటారా? నో సైబరాబాద్ అనేది క్రియేట్ చేసినటువంటి సిటీ. ఓకే, జనం మామూలుగా వస్తుంటారు, ఎక్స్పాండ్ అవుతుంటుంది. సోమాజిగూడ, ఆ తర్వాత అమీర్పేట, ఆ తర్వాత కోకటపల్లి, అది వేరు. సైబరాబాద్ అనేది ఒకేసారి ఏర్పడింది కదా, ఒకేసారి ఇన్ని పెద్ద సంస్థలు వచ్చినాయి, ఇంతమంది వచ్చారు. ఇవాళ 10 లక్షల జనాభా సైబరాబాద్లో. అది ప్రత్యేకంగా సిటీ అది. ఓకే, ఇవాళ సైబరాబాద్ సిటీని క్రియేట్ చేశారు, ఇప్పుడు కార్పొరేషన్ కింద ప్రకటించారు, దానికి అన్నీ వేరే ఉంటాయి. సో మన కళ్ళ ముందే, ఎప్పుడో చరిత్రలో కాదు, మన కళ్ళ ముందే కొత్త సిటీని క్రియేట్ చేయడం సాధ్యం అనేది ఒకటి. రెండవది అమరావతిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా మాత్రమే కాకుండా ఎకనామిక్ ఇంజిన్గా దాన్ని కన్సీవ్ చేసినప్పుడే, అది అనుకున్నప్పుడే ఇది ఎకనామిక్ ఇంజిన్ కూడా రాష్ట్రానికి. నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ రాజధాని అంటే, రాజధానిలో మామూలుగా ఇండస్ట్రీస్ ఉండాల్సిన పని లేదు. చాలా చోట్ల పురుషోత్తమ రెడ్డి గారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, రాయ్పూర్, చండీగఢ్, అవి ఎకనామిక్ ఇంజిన్స్ కాదు. అక్కడ ప్రభుత్వ ఆఫీసులు తప్ప గాంధీనగర్లో ఇంకేం ఉండవు అసలు అక్కడ. అందుకని సహజంగా ఏమవుతుంది, ఉద్యోగులు వెళ్తారు, మళ్ళీ గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ వెళ్తారు. ఇప్పుడు రాయ్పూర్ ఇప్పుడే డెవలప్ అవుతుంది అనుకోండి, అది కూడా, కానీ పరిస్థితి అది చాలా చోట్ల. చండీగఢ్ అంతే, చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ సిటీ, 2 రాష్ట్రాలకి రాజధాని, అది అంతే, ఇంకేముండదు అక్కడ. సైబరాబాద్ సిటీ తరహాలో అమరావతి రాజధాని అంత సైబరాబాద్ని మించి అంటే దాన్ని ఎకనామిక్ ఇంజిన్గా కూడా చేయాలి అనేది ఆలోచన. అందులో భాగంగా ఏదో వాళ్ళు పెట్టినవన్నీ కరెక్ట్ అని అన్నం, అంత బ్రహ్మాండం నేనేం చెప్ప, కానీ దాని యొక్క కన్సెప్షన్ అది. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారు, జస్టిస్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ, హెల్త్ సిటీ అని చాలా పెడుతున్నారు. సో బేసికల్లీ డిఫరెన్స్ అది వేరే వాటికి దీనికి. రెండవది రాయలసీమ లాంటి చోట్ల కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే, ఒకటేంటంటే ఇప్పుడు శివరామకృష్ణ చెప్పనివ్వండి, శ్రీకృష్ణ కమిటీ చెప్పనివ్వండి. శ్రీకృష్ణ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించవద్దు అని చెప్పిందండి. వాళ్ళ రికమెండేషన్ అదే, తెలుసు కదా మీకు. ఏం జరిగింది? విభజించారు కదా. సో శివరామకృష్ణ గారు ఇట్లా వద్దండి, అక్కడ ఒకటి పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి, ఇలాంటి కొన్ని వేగ్గా ఇచ్చాడు, అది కూడా స్పష్టంగా కూడా లేదు.
స్పష్టత లేదు, ఇది ఫలానాది ఇక్కడ పెట్టాలి అని కూడా వాళ్ళకి చెప్పాలి ఆయన. కాబట్టి శివరామకృష్ణ గారి కమిటీకి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఏమీ లేదు. ఏదో సిఫార్సు చేశాడు ఆయన ఉద్దేశంలో చేశాడు, పాటించండి లేకపోతే లేదు అంతే. లేదు ఒకవేళ అది కనుక ఉంటే ఎవరో ఒకళ్ళు పురుషోత్తం రెడ్డి గారో మరొకళ్ళు కోర్టుకు వెళ్ళేవాడు కదా. శివరామకృష్ణ కమిటీ చెప్పినా కూడా మీరు వేరే చోట పెట్టారేంటని, దానికి ఆ ప్రతిపత్తి లేదనే విషయం అందరికీ తెలుసు. జస్ట్ లైక్ శ్రీకృష్ణ కమిటీ ఇంకా పెద్దదండి. ఆయన రిటైర్డ్ జస్టిస్ శ్రీరామకృష్ణ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఇంకొకటి, ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వెనకబడింది అనేది ఒకటి ఉంది కదా. అంటే అన్నారు కదా తిరుపతిలో ఇంకా అసలు ఏమి పరిస్థితులు బాగలేవంటే, రాష్ట్రంలో అన్ని చోట్ల అంతే అనుకోండి. అయితే పాయింట్ ఏమిటంటే, ఒకప్పుడు వారు చెప్పింది నిజమే. రాయలసీమ శ్రీకృష్ణ కమిటీ అప్పుడు కూడా ఏమన్నారంటే తెలంగాణ కంటే రాయలసీమ వెనకబడింది అన్నారు యాక్చువల్గా రిపోర్ట్లో. అందుకే రాయల తెలంగాణ కోరారు. సరే అది వేరే గొడవ అనుకోండి. మొత్తానికి ఆ రోజున అంటే అక్కడ పాయింట్ ఏంటంటే తెలంగాణ యాక్చువల్గా చాలా అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందలేదని చెప్పి మీరు ఇట్లా డిమాండ్ కేవలం హైదరాబాద్ బేస్ చేసుకొని తెలంగాణ అభివృద్ధి చెందింది అన్నారులేండి. కాదు నో రాంగ్. అది మీకు అందులో ఏముందో చెప్తాను. మీరు హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఆంధ్ర కానీ రాయలసీమ కానీ ఎక్కడా లేవన్నారు, దాని ముందు అసలు నిలబడమన్నారు. తెలంగాణతో కూడా తెలంగాణ రూరల్ ప్రాంతాలని హైదరాబాద్ని కలిపి చూస్తే కూడా తెలంగాణ ప్రాంతమే పైన ఉంది అన్నారు. అర్థమైందా మీకు? కరెక్ట్. హైదరాబాద్తో మిగతా తెలంగాణ ప్రాంతాలను కలిపి చూసినా కూడా రాయలసీమ వెనకబడింది, ఆంధ్రాలో చాలా ప్రాంతాలు వెనకబడి అన్నారు. ఇది వాస్తవం. అట్లాగనే రాయలసీమ ఒకప్పుడు వెనకబడింది నిజమే, కానీ ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా మీకు? లేటెస్ట్ పరిస్థితి ఏంటో తెలుసా? ఇవాళ రాయలసీమ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాని కంట్రిబ్యూషన్ ఎవరిది అనేది వేరే డిస్కషన్. ఎవరు చేశారు, ఎవరి వల్ల అయిందని అదే పక్కన పెడదాం. ఇవాళ నా దగ్గర ఉన్న ఇవి అఫీషియల్ మొన్నే వచ్చినాయి ఇవి. దీని ప్రకారం జీడిపి చూస్తే మీకు చెప్తే ఆశ్చర్యపోతారండి. విశాఖపట్నం నంబర్ 1, 1,60,000 కోట్లు దాని యొక్క జీడిపి. అంటే ఒక ఏడాదిలో అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువులు సేవల విలువ అన్నమాట. అది అంత ఎకానమీని వాళ్ళు తయారు చేస్తారు. నంబర్ 1 విశాఖపట్నం, ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా, తర్వాత కృష్ణా జిల్లా ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే రాయలసీమ జిల్లాలు కోనసీమ కంటే పైన ఉన్నాయి. కోనసీమ జిల్లా మీరేమనుకుంటారు? కోనసీమ అంటే పచ్చగా బ్రహ్మాండంగా ఉంటుందని మన అంబేద్కర్ కోనసీమ జిల్లా వాళ్ళకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని కదా. కోనసీమ ఎక్కడో ఉంది వెనక, దరిదాపుల్లో లేదు. తర్వాత ఇంకా పోలవరం జిల్లా, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, మార్కాపురం జిల్లా, అన్నమయ్య తీసేయండి, అది రాయలసీమలో ఉంది. కోనసీమ ఇవాళ 23వ స్థానంలో ఉందండి జిల్లాగా రాష్ట్రంలో. జీడిపి పొలాలు తప్ప ఇంకేమి లేవని అర్థం. పొలాలు తప్ప, వ్యవసాయం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఇవాళ ఆశ్చర్యపోతారు మీరు. పురుషోత్తం రెడ్డి గారు తిరుపతి ఇంకా డెవలప్ కాలేదని బాధపడుతున్నారు. 4వ స్థానంలో ఉంది రాష్ట్రంలో. ఓకే. 98,526 కోట్ల రూపాయల జీడిపి ఉత్పత్తి అవుతుంది అక్కడ. ఇంకా గమ్మత్తు ఏమిటంటే కడప జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కంటే పైన ఉంది, తూర్పు గోదావరి జిల్లా కంటే పైన ఉంది. పారిశ్రామిక రంగంగా మీరు చెప్పేది? కాదండి, కాదు పారిశ్రామిక రంగం అని కాదు. మొత్తంగా జీడిపి అంటే ఏంటంటే అన్ని రకాల కార్యకలాపాలు ఉంటాయి కదా, యాక్టివిటీస్, ఎకనామిక్ యాక్టివిటీస్. అది ఏదన్నా కావచ్చు, కిళ్ళీ కొట్టు కూడా కావచ్చు, ఏదన్నా కానివ్వండి. అక్కడ మీరు చెప్తుంటే ఆశ్చర్యమవుతుంది. కడప అసలు దానికన్నా ముందు అంటేనే అందుకు అడుగుతున్నాను ఎలా ఉంది. చాలా మంది ఎందుకుందంటే కడపలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. కోనసీమలో ఉన్న ఇండస్ట్రీ ఏంటో చెప్పండి. అంటే ఉద్యోగాలు ఉన్నాయా? ఉద్యోగాల కల్పన ఏమైనా ఉందా? లేదు. అనకాపల్లి తెలుసు కదా, అనకాపల్లి యాక్చువల్గా ఇప్పుడు డెవలప్ అవుతుందండి, ఇప్పుడు వస్తున్నాయి. కానీ అనకాపల్లి అంటే పక్కనే ఉంటుంది విశాఖపట్నానికి, మనకి రంగారెడ్డి లాగా హైదరాబాద్కి. అది దానిపైన సత్యసాయి జిల్లా ఉంది, పుట్టపర్తి సత్యసాయి జిల్లా. అనకాపల్లి జిల్లానేమో 60,000 కోట్లు ఉంటే సత్యసాయి జిల్లా 63,000 కోట్ల రూపాయలు. కియాతో పాటు ఇంకా ఉండుంటాయి, తెలియదు మనకి. చాలా వచ్చినాయి ఈ మధ్య కాలంలో, చాలా ఎలక్ట్రానిక్స్ ఏవో వచ్చినాయి. అదేవిధంగా బాపట్ల కంటే, ప్రకాశం కంటే,
శ్రీకాకుళం కంటే నంద్యాల పైన ఉంది. మీరు ఇంత చెప్తున్నా రాయలసీమ నుంచి నేను చెప్పేది ఏదైనా అబద్ధం అయితే మీరు పురుషోత్తమ రెడ్డి గారిని అడగండి. రాయలసీమ- నేను లెక్క తీసుకొని వచ్చాను, నేనేమి నోటి మాటగా చెప్పట్లా. రాయలసీమ సొత్తుని తీసుకెళ్లి అమరావతి ఖర్చు పెడుతున్నారని బాధ నేను అందుకనే దాని మీద కామెంట్ చేశాను. అయితే అది పురుషోత్తమ రెడ్డి గారు అన్న మాట, నేను ఆ విషయంలో క్లారిటీగా ఉంటా. అది ఆయన అన్నది వేరు. ఆ మాట అన్నది ఎవరు అంటే వైసీపీకి చెందిన నాయకులు. వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని నంద్యాలలో హెడ్లైన్తో సహా ఉంది వార్త నా దగ్గర. అవును, వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నారు, నేనేదో చెప్పేది కాదు ఇది. ఎందుకంటే సాక్షి పత్రికలో వాళ్ళు భారీ ఎత్తున వేశారు. ఏమని వేశారు? హెడ్లైన్ కూడా చదివిపిస్తాను మీకు. ఏమన్నారు? ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళ పత్రికలు వాళ్ళు వేసుకోవాలి కదా. సీమ ఆదాయం అమరావతిలో. ఓకే, అంతే కదా, ఇంకంతకంటే స్పష్టత ఏం అవసరం లేదుగా. ఓకే. సీమ ఆదాయాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారంటే అంతకంటే అన్యాయం ఉందా? అబద్ధం కదా అది బేసికల్లీ. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. అబద్ధం అని మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారు చెప్పండి అసలుకి. అంటే సీమ ఆదాయం తీసుకెళ్ళి అమరావతిలో కడతారు. మీరు వివరించండి అంటున్నా నేను. కాదు, కట్టట్లేదు కదా, అది అందరికీ తెలుసు. ఇది ఎట్లా ఉందంటే సూర్యుడు తెలియని వారి కోసం మీరు చెప్పండి. వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు, వారు చెప్పింది కొంతమంది సీమ ప్రజలు వాస్తవం అనుకుంటారు. ఇది వాస్తవం కాదు, ఇది నిజమని మీరేం చెప్తారు చెప్పండి. కాదండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే ప్రూవ్ చేయండి మీరు అంటే పొద్దున్నే ప్రూవ్ చేయగలం. అట్లానే దీనికి ఏ లెక్క ప్రకారం సీమ ఆదాయాన్ని తీసుకెళ్ళి అమరావతిని కడుతున్నారు, అది అబద్ధం. కట్టినా కూడా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల ఆదాయాన్ని తీసుకెళ్ళి కడతారు, కట్టినా కూడా ఒకవేళ. బట్ ఫ్యాక్ట్ ఏమిటి? అసలు అమరావతికి బడ్జెట్ నుంచి కేటాయింపులు లేవు. అమరావతికి అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. దాన్ని చాలామంది విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, బయట విశ్లేషకులు కూడా విమర్శిస్తారు. ఏంటి అప్పులని తీసుకొచ్చి మీరు కడుతున్నారు, ఈ అప్పులు ఎవరు తీర్చాలి రేపు అనే పాయింట్ ఒకటి ఉంది. అది వేరే పాయింట్. కానీ అప్పులు తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? బడ్జెట్ను చూపించే అప్పులు కాదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు అప్పులు ఎట్లా ఉంటాయంటే, మీరు మన జీడిపిని చూపించి మాకు ఇంత ఆదాయం వస్తుంది అప్పులు ఇవ్వండి అని అడుగుతారు. అట్లా తీసుకొస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. వారం వారం తీసుకొస్తున్నారని చెప్పి రోజు రాస్తున్నారు సాక్షులు, వారం వారం కూటమి ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది అని. కరెక్టే అది. అయితే అది వేరు. ఇదేంటి? ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీలతోటి తీసుకుంటున్నారు ఈ అప్పులు, పూచికత్తులతో. ప్లస్ వీళ్ళు కొన్ని అమరావతిలో మేము ఆ ల్యాండ్ ఏదో అమ్మి మీకు కడతామని చెప్పి గ్యారంటీలు ఇచ్చి చేస్తున్నారు. సో క్లియర్గా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొని అమరావతిని కట్టడంలా నంబర్ 1. రాయలసీమ నుంచి వచ్చే ఆదాయంతో అసలే కట్టడంలా. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఓకే, అది అబద్ధం. తర్వాత అమరావతికి సంబంధించి ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ ఏంటి? మావిగన్ను ఎందుకు సమర్థిస్తున్నామంటే అది విజయవాడ గుంటూరు మధ్యలో కార్యాలయాలు ఉండాలనేది కాదు. విజయవాడ గుంటూరు మధ్య ఎట్లయింది? మచిలీపట్నం దాకా వెళ్ళాలి కదా. అంతే, మా ఆడ స్టార్ట్ అవుతుంది, వీడు స్టార్ట్ అవుతుంది. పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ అది ప్రతిపక్ష పార్టీ, ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కదా, ఏదైనా మాట్లాడితే క్రెడిబుల్గా ఉండాలి. అమరావతికి సంబంధించి వ్యక్తిగతంగా కాదు ఆబ్జెక్టివ్గా కూడా మొదటి నుంచి వైసీపీ వైఖరి తలా తోక లేకుండా ఉంది. ఇప్పుడు ఒకటి ఉందండి, నేను చెప్పాను ఇంతకుముందే, సాక్షిలో వారం వారం వేస్తారు, అప్పులు తీసుకొస్తున్నారు చూడండి ఇంకా పెరుగుతున్నాయి. అందులో వాస్తవం ఉంది అందులో. కాబట్టి మీరు సాక్షి కథనాలను మీరు సమర్థిస్తున్నారు, పర్వాలేదు. కాదు, జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలు వాళ్ళు వేస్తారు, కరెక్టే. అది ఫ్యాక్ట్ని కాదనలేం కదా. వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు తీసుకొచ్చాడో అన్ని అప్పులు తీసుకొస్తున్నారు వీళ్ళు, అప్పుడు విమర్శించి. దాన్ని ఎవరు కాదంటానికి లేదు, అది ఫ్యాక్ట్. అది కానీ ఫ్యాక్ట్ కానివి ఇప్పుడు అమరావతిని మీరు ఒప్పుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూలన పడేశారు. మూలన పడేయడం ద్వారా రాష్ట్రానికి చాలా నష్టం కలిగించారు. అది నా పాయింట్. నాటం లేదు అమరావతిలో ఆ పార్టీ వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు ఎవరో పెట్టారు ఇది అందుకని తీసేస్తాను కాదు. రాజధాని నిర్మాణంతోనే నష్టపోతామని కదా పోయింది. ఇంత లక్షలు వెచ్చించి రాష్ట్ర రాజధాని నిర్మించబడకుండా ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందని కదా ఆయన వెళ్ళింది. అప్పుల కుప్ప నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి జగన్ ఆ ప్రతిపాదన చేశాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు అమరావతిలో అప్పుల కుప్ప చేయడానికి? ఆయన అప్పుల కుప్ప చేశారు కానీ అమరావతి కోసం కాదు. ధర్మాన ప్రసాదరావు గారు ఎక్కువగా ధర్మాన ప్రసాదరావు గారు ఆ రోజున
ఆ రోజున ఏముంది, ఈ మధ్య వరకు కూడా ఆయన ఏం మాట్లాడతాడంటే అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, రికార్డెడ్గా ఉంది, నా బుక్లో కూడా ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇచ్చాను యాజిటీస్గా. అయ్యయ్యో మీరు అమరావతిలో తీసుకెళ్ళి కడతంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పోస్తే ఉత్తరాంధ్రలో మా పిల్లలేం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా బడులేం కావాలి, మా ఆసుపత్రులు ఏం కావాలి అని విలపించాడు ఆయన. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు కదా అమరావతిలో. ఆ డబ్బులతోటి మీరు ఉత్తరాంధ్రలో ఎన్ని బడులు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎన్ని ఆసుపత్రులు కట్టారు, అంతే కదా. మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం అన్నీ ఇక్కడ పోస్తున్నారు. ఆ పాత ప్రభుత్వం అట్లా చేయొద్దని కదా ఆయన అంది. మరి ఏం చేశారు మీరు? ఏమి చేయలేదుగా. అదనంగా ఏమైనా చేశారా? ఇదిగోండి అమరావతిలో మనం పైసా ఖర్చు పెట్టట్లా, ఇక బ్రహ్మాండం అందరూ కువైట్లో లాగానో సౌదీలో లాగానో అందరూ ఇళ్లలో కూర్చొని డబ్బులు ఇస్తాం లేదా అని ఏం చెప్పలేదుగా. అప్పుడు కూడా ఏమో టెంపరరీ బిల్డింగ్సే కదా, సెక్రటేరియట్, హైకోర్టు అవన్నీ కూడా ఇక్కడ టెంపరీ అనేదానికి ఆయనే చెప్పారు, నేను చెప్పక్కర్లా. ఇంటెరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ దాన్ని ఇంగ్లీష్లో దాని పేరు. ఓకే, ఇంటెరిమ్ అంటే అర్థం ఏంటంటే మధ్యంతర. దాన్ని తెలుగులో అందరూ తాత్కాలిక అని రాశారు. కాబట్టి కొంతమంది తాత్కాలికం ఏంటి, తాత్కాలికం అయితే 10 ఏళ్ల నుంచి ఉంటాయి అవి. కరెక్ట్, అవి ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ ఉందండి, అప్పుడు అందులో రాశారు, వాళ్ళకి చెప్పడం చేత కాదు, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. అది ఎవరు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు, అప్పుడు కట్టిన వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు కట్టారు మీరు, అది ఇంటెరిమ్ అరేంజ్మెంట్ అన్నారు, అంటే మధ్యంతర ఏర్పాటు. హైకోర్టు అక్కడ పెట్టారు, హైకోర్టు కోసం బ్రహ్మాండంగా కడతాం తర్వాత అని చెప్పారు. అయితే ఇదేమవుతుంది, ఈ బిల్డింగు అది కూడా ముందే డిసైడ్ చేశారు అన్ని బిల్డింగులు. ఈ బిల్డింగు సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ కింద మారుతుంది అమరావతికి. అప్పుడు అట్లనే సెక్రటేరియట్ కూడా అంతే, అన్నిటికీ ఈ తర్వాత దేనికోసం ఉపయోగిస్తారు అనేది క్లియర్గా చెప్పారు అందులోనే. కానీ దాన్ని జనంలోకి అట్లా తీసుకెళ్లారు, తాత్కాలికం అని. ఒకటి. రెండవది, ఇక్కడ ఆల్రెడీ అమరావతి నుంచి గవర్నమెంట్ నడుస్తుంటే మళ్ళీ విశాఖపట్నానికి వెళ్ళడం ఎందుకు? మీరు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఏంటి నేను అడిగేది. మీరేమంటున్నారు, విశాఖపట్నంలో అయితే తక్కువ అవుతుందని కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. ఏమండి బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? అప్పుడు వెళ్ళారు కూడా, వెళ్ళి వెతికారు ఆ చివరి నుంచి చివరి దాకా, ఎక్కడ దొరకలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికే దొరకలా. దొరకే కదా ఆ రెస్టారెంట్ ప్యాలెస్లో ఏదో కడితే పాపం ఆయన మెడకు చుట్టుకుంది. అది దాని మీద రకరకాల ప్రచారాలు గొడవలు చేశారు. ఎందుకు కట్టారు అది? ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు క్యాంప్ ఆఫీస్ కింద. యాక్చువల్గా తప్పు లేదు, క్యాంప్ ఆఫీస్ కింద ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, అది పెద్ద ఇదేం కాదు. సరే, పొలిటికల్గా చాలా గొడవలు అయినాయి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టారు, తక్కువ ఖర్చు పెట్టారు, అది ఇదని అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, విశాఖపట్నంలో మళ్ళీ మీరు కట్టుకోవాలి కొన్ని. సెక్రటేరియట్ ఎక్కడ పెడతారండి? విశాఖపట్నంలో ఎక్కడ ఉందండి బిల్డింగ్? లేదు. చూశారు ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ కూడా, సరిపోదు ఎక్కడ, మళ్ళీ కట్టాలి. అసలు మీకు కట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నా నేను. మీరు ఐకానిక్ బిల్డింగ్లు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద భారీ ఎత్తున ప్లాన్లు వేస్తున్నాడు, బోర్డంతా ఖర్చు అవుతుందని కదా విమర్శ. ఓకే, మీకు వద్దనుకున్నారు, ఆల్రెడీ నడుస్తోందిగా సెక్రటేరియట్ అక్కడ. ఈ చాలు మాకు అనొచ్చుగా, ఈ హైకోర్టు చాలు, ఈ సెక్రటేరియట్ చాలు, ఈ అసెంబ్లీ చాలు, మనకి ఎంతకంటే పెద్ద సీన్ ఏమి లేదు మన రాష్ట్రానికి, ఇది చాలు అని వదిలేసుగా అంతటితో ఇది రాజధాని, మా వరకు ఇది చాలు, 4 రోడ్లు వేస్తాము, ఇది ఎకనామిక్ ఇంజిన్గా ఉండాలని మేమేమీ అనుకోవడం లేదు, మా ఐడియాస్ వేరు అని చెప్పొచ్చు, తప్పేం లేదు. మీరు ఆ మాట చెప్పలేదే. విశాఖపట్నంలోనే కాసేపు అంటారు, ఇంకెక్కడో కడతామని కాసేపు అంటారు, ఎక్కడా బిల్డింగ్ లేవు. కర్నూలులో కూడా 2-3 పెట్టారు, ఇప్పటికే ఉన్నాయి, 3-4 ఉన్నట్టున్నాయి. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇట్లాంటివి లీగల్ ఇది సంబంధించినవి, వాటికి సరైన బిల్డింగ్లే లేవంట ఇప్పటికీ. పెట్టడం రాజధాని అంశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికే కన్ఫై ఉన్నారు కదా, మళ్ళీ అక్కడ ఇక్కడ. నేను అప్పట్లోనే ఒక ఆర్టికల్ రాశానండి, ఏంటో తెలుసా, 3 రాజధానులు ముచ్చటగే, అసలు రాజధాని విశాఖపట్నమే. ఇది జగన్ గారి లెక్కల్లో. ఆ 3 రాజధానులు అనేది అమరావతిని వద్దు అని చెప్పడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2-3 ప్రతిపాదనలు చేశాడు. ఆ మధ్యకాలంలో ఏమన్నారు, ఈయన మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఒక ప్రెస్ మీట్లో, అసలు ఇవన్నీ ఎందుకు, విజయవాడ గుంటూరు మధ్య ఒక 500-600 ఎకరాలు తీసుకొని అక్కడ సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టుకుంటే అయిపోతుంది కదా అన్నాడు. గుర్తుందా మీకు? మధ్యలో అన్నాడు మొన్న 24 తర్వాత ఎన్నికల తర్వాత. ఆ ప్రపోజల్ ఏమైందో తెలియదు. ఆ తర్వాత మావిగన్ ప్రపోజల్తో వచ్చారు. ఆ ప్రపోజల్ ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాల, ఫ్రాంక్లీ అర్థం కాకపోయింది. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు
అది కాదండి. హైవే జాతీయ రహదారి అర్థం కాలేదంటే అక్కడ కాదు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో రాంబిల్లి అనే ప్రాంతంలో కడదాం అని అన్నా అనుకోండి, మీకేం అర్థమైంది చెప్పండి? ఇది ఎక్కడైనా కట్టచ్చు కదా, దానికి అర్థమే ఉంది అంటున్నాను. కానీ జాతీయ రహదారి కాదండి. ప్రభుత్వ కార్యాలయాల రాజధాని అది ఏర్పాటు అవుతుంది కదా అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎక్కడో గుంటూరు నుంచి మొదలు పెడితే మచిలీపట్నం వరకు 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఆ రోడ్డు మీద ఏం చేస్తారు, ఏంటి ఐడియా ఏంటి? రోడ్డు మీద ఏంటి, రోడ్డు మీద ఏం పని? రోడ్డు పైన కాదు, రోడ్డుకి ఇరువైపులా అనేది. ఇరువైపులా మీకు ఏమైనా ఖాళీగా ఉందా ఏంటి? అది మీకోసం ఏమైనా ఖాళీగా పెట్టారా? యాక్చువల్గా విజయవాడ గుంటూరు మచిలీపట్నం ఆ రోడ్డు వచ్చింది కాబట్టి మొత్తం అటువైపు ఇటువైపు షాపులు ఇళ్ళు ఓళ్ళు అన్నీ పెరిగిపోయినాయి కదా. మీరు ఎట్లా అసలు ఏం చేస్తారు, ఏం కావాలి, అసలు ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కాల. అంటే ఒక చోట సెక్రటేరియట్, గుంటూరు పక్కన సెక్రటేరియట్, విజయవాడ రోడ్డు పక్కన అసెంబ్లీ, మచిలీపట్నం రోడ్డు పక్కన హైకోర్టు కడతారా? ఏంటి ఐడియా ఏంటి అసలు, దేనికోసం అది? ఇప్పుడు అమరావతిలో ఈయన వేసిన ప్లాన్లు చాలా భారీ ఎత్తున ఉన్నాయి, ఇంత భారీ ఎత్తున అవసరమా అనేటువంటి విమర్శని అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ ఎత్తున ఎందుకు, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు అనే విమర్శల వరకు అవి సహేతుకం. అమరావతి నిర్మాణం సాధ్యమంటారా? రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యమంటారా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి నిర్మాణం? ఇంకొక పాయింట్, చాలామంది ఎప్పటికవుతుందండి అమరావతి అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. హైదరాబాద్ ఎప్పటికవుతుందో చెప్పండి. ఫ్యూచర్ సిటీ అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు కదా. ఇంకా ఏంటండి 450 ఏళ్ళు 500 ఏళ్ళు అయింది హైదరాబాద్ మొదలుపెట్టి, ఇంకా కట్టడమేనా? సైబరాబాద్ అని కొత్తగా ఎందుకు? ఫ్యూచర్ సిటీ అని చెప్పి చాలా హడావుడి చేస్తున్నాడు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. భారీ ఎత్తున చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అమరావతి కంటే బ్రహ్మాండంగా చేస్తాం అన్నట్టుగా ఆ మాట అనలేదు, కానీ ఆ రీతిలో మాట్లాడుతున్నారు కదా. మరి అయిపోలేదే హైదరాబాద్ నిర్మాణం పూర్తి కాలేదే. అమరావతి ఒక సిటీ యొక్క నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదండి. మనకు కావాల్సింది ఏంటి, రాజధాని అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి రాజధానికి అవసరమైనవి పూర్తవుతాయా లేదనేది ఫస్ట్ పాయింట్. సార్ ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటే అమరావతి రాజధాని అనుకుంటే రాజధానిలో జనాభా మీ అంచనా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు? ఏమండి, ఇప్పుడు 1995లో ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ నేను అనుకుంటాను మొత్తం ఆ ఏరియా అంతా కలిపి 20,000 మంది కూడా లేరు. నేనే తిరిగా యాజ్ ఎ రిపోర్టర్. ఈ హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి వెళ్ళాను, కట్టేటప్పుడు వెళ్ళాను. స్కూటర్ వేసుకుని వెళ్తే మనిషి అనేవాడు ఉండడు ఎక్కడ, పంజాగుట్ట తర్వాత. అది పరిస్థితి, అంతు లేకుండా కనిపించేది. ఇప్పుడేమో అంతా ఇక్కడే కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ కూడా కొండ ప్రాంతాలే కదా అంతా కూడా. ఇప్పుడు మనం కూర్చుని మాదాపురం కూడా అదే కదా. అంతే కదా, ఏమి లేవు కదా. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మాదాపూర్ అని బోర్డు ఉండేది ఒకటి చిన్నది, విలేజ్ బోర్డు. ఈ విలేజ్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో అనుకునేవాళ్ళం. కొండాపూర్ అని ఒక బోర్డు ఉండేది, అంతే, అంతకుమించి తెలియదు, అసలు ఏమి ఉండేవి కాదు. ఇవాళ ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా. అట్లానే పాపులేషను ఎంత అంటే పాపులేషన్ వస్తుంది, రాకుండా ఎక్కడే పోతుంది. ఇప్పుడు 5,000 మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు సెక్రటేరియట్లో. ఇప్పుడు కడుతున్నారు, అవి వాళ్ళకి ఇళ్ళు అయిపోతున్నాయి. 3-4 ఏళ్ళు వాళ్ళ అయితే అయిపోతాయి అనుకుంటున్నాను తొందరలోనే. అక్కడ ఉచితంగా ఇస్తారు కాబట్టి చాలామంది అక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యూనివర్సిటీలు స్కూల్స్ అన్నీ కూడా పెడుతున్నారు కాబట్టి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ లాంటివి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటివి, బిఐటి, ఇవన్నీ కూడా 5,000-10,000 మంది ఉన్నారండి ఇప్పుడే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా వెళ్ళి మళ్ళీ వస్తున్నారు వెనక్కి, ఓకే, గుంటూరుకో విజయవాడకో. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేవు. ఇంకా రేపు కొడుతున్నారు, బస్సులన్నీ వెళ్తున్నాయి వస్తున్నాయి. అంతా 20-25 కిలోమీటర్లే, పెద్ద దూరం కూడా కాదు అవి. రేపు ఇవన్నీ వచ్చిన తర్వాత న్యాచురల్గా మీకు అక్కడే ఉంటాయి, యూనివర్సిటీలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే 5వ పెద్ద రాజధాని అంటున్నారు కదా. అలాంటప్పుడు అవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు, అవన్నీ వాస్తవాలు. చండీగఢ్ మనం తీసుకుంటే చండీగఢ్ తీసుకుంటే 60 సంవత్సరాలు అయిందంటారు. ఇప్పుడున్న జనాభా 11 లక్షలు అంట అక్కడ రాజధానిలో. ఆ తరహా దగ్గర లెక్క కూడా అనేక పరిణామాల వల్ల సిటీలు పెరుగుతాయి. ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి. నేను హైదరాబాద్కి సంబంధించి కూడా ఇందులో లెక్కలు రాశాను, నాకు ఇప్పుడు వెంటనే గుర్తులేదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సడన్గా హైదరాబాద్ పాపులేషన్ భారీ ఎత్తున పెరిగింది. తెలుసా మీకు పర్సంటేజ్? అంతకుముందు 56 నుంచి 82 వరకు ఒక ఎత్తు అయితే పెరుగుదల జనాభా, 83 నుంచి భారీ ఎత్తున పెరిగింది 80వ దశకంలో 90వ దశకంలో. ఇక అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే 82 వరకు కూడా
మన ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినా కూడా హైదరాబాదు అనేదాన్ని ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల వాళ్ళు మా రాజధాని అనేటువంటి ఫీలింగ్ రాలా. చాలా టైం పట్టింది దానికి. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఎక్కువైంది. ఇది మన రాజధాని, మనం ఉండొచ్చు అనేటువంటి భావన కలిగి భారీ ఎత్తున కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వలస వచ్చారు. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పండి. మీరు చెప్పిన దానికి చాలా సుదీర్ఘమైన విశ్లేషణ ఇచ్చారు కందుల రమేష్ గారు. మీరు చెప్పండి, మీ వివరం చెప్పండి. ఇంతవరకు ఒకటి ప్రారంభం నుంచి చూసినప్పుడు వారు నేను డీలొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చెప్పాను. అది వారు నేను చెప్పిన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇంపాసిబుల్ అదే అంటున్నారు ఆయన. దాంట్లో అంటే ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా చెప్పలా నేను. కేంద్ర ప్రభుత్వం వివిధ బ్యాంకర్స్కి సంబంధించి ఒక 12 కార్యాలయాలు పెట్టారు. దానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిపాలనకి ఏం సంబంధం? ఎందుకు పెట్టాలి అక్కడ? విశాఖపట్నంలో 2-3 కార్యాలయాలు, తిరుపతిలో 2-3 కార్యాలయాలు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టాలి? ఉదాహరణ మీకు తిరుపతి గురించి తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 20 ఏళ్ళ తర్వాతనే 1,00,000 మంది జనాభా వచ్చేది. అంతకుముందు 10,000 మంది, 15,000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. తిరుపతి ఒకప్పుడు చంద్రగిరి పరిపాలన కింద ఉండింది. చంద్రగిరి కన్నా చిన్నది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రావడం, ఆ తర్వాత పద్మావతి మహిళా యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, టీటీడీ ఏడీ బిల్డింగ్, దీంతో ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వచ్చారు, స్థిరపడ్డారు. దాంతో తిరుపతి దిశ మారిపోయింది. ఇట్లాంటి ఒక రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఉంటే ఒక 1000 మందో 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆడికి వస్తే దానికి ఒక గ్లామర్ వస్తుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అయితే నేను 100 సార్లు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ పరిపాలనతో నిమిత్తమైన అన్ని కార్యాలయాలు ఒక చోట పెట్టాలి. సార్ చెప్పిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నీ. కమిషనర్ రేట్తో రోజు పని ఉండదు. ఇప్పుడు ఏపీఐఎస్తో రోజు ఏం పని ఉంటుంది? హెచ్ఓడితో పని ఉంటుంది, పోయి మాట్లాడుకొని వస్తాడు నెలకు ఒకసారి. దేవాదాయ శాఖను పెట్టమన్నా, నేను దేవాదాయ కమిషనరేట్ని పెట్టమన్నా. కాబట్టి రోజువారీ పరిపాలన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒక చోట ఉండాలి, అది ఏ ఉంటే అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన 12 కార్యాలయాలు ఎందుకు పెట్టాలండి? రాజమండ్రిలో కొన్ని ఆడు పెడితే ఏమవుతుంది? ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి దానికి ఏం సంబంధం? ఇది నా పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఫైనాన్స్ డిస్టిక్, హైదరాబాద్లో ఏదైతే హైటెక్ సిటీ, మాదాపురి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అమరావతితో పోల్చుకోజాలము. ఎందుకు అంటే సైబరాబాద్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఈరోజు ఒక సిటీగా ఏర్పాటైంది అని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. దాని పోలిక కూడా ముంచుకుంది కదా. ఇప్పుడు నాకు 100 కిలోల బరువు ఆయన మోసినాడు కాబట్టి నేను కూడా మోస్తానంటే కుదరదు కదా. మీరు 100 కిలోలు మోస్తారు, నాగరాజు గారు మోయగలేంది, పురుషోత్తమ ఎందుకు మోయలేదు, కింద పడతాను. అట్లాంటిది ఈ పోలిక కూడా. ఎందుకంటే హైదరాబాద్ అనుకొని హైటెక్ సిటీ కట్టడం వేరు, విజయవాడ అనుకొని అమరావతిలో కట్టడం వేరు. తేడా ఏంటి? బ్రహ్మాండమైన తేడా. ఎందుకు హైటెక్ సిటీలు, ఐటీ డిపార్ట్మెంట్లు, లేకపోతే ఐటీ రిలేటెడ్ అవన్నీ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి? వాతావరణ సమతుల్యత, అనేక కారణాల రీత్యా అక్కడ వస్తున్నాయి. గాంధీనగర్లో ఎందుకు రాలేదు? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆడికి పోలేదు. ఇంకా ఐటీలు పూణేకి ఎందుకు పోతున్నాయి? కాబట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఉన్న స్వాభావిక అనుకూలత కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎందుకు పోల్చకూడదు అంటే, హైదరాబాదు, సికింద్రాబాద్ ఆనుకొని హైటెక్ సిటీ వచ్చింది. తర్వాత కంటిన్యూ ప్రాసెస్ కదా. ఈ రెండు లేకుండా హైటెక్ సిటీ అక్కడ కట్టడం లేవు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అమరావతితో ఎందుకు పోల్చుకోలేమంటే, చంద్రబాబు గారు ఇప్పటికీ పాస్ట్ 5 ఇయర్స్, ఇప్పుడు 2 ఏళ్ళ ముఖ్యమంత్రి, 7 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఇద్దరి మీద తీవ్రమైన ఆరోపణలు ఉంటాయి. ఒకరిని తిట్టుకుంటూ ఉంటారు, నువ్వు దరివైనావు అని. కానీ ఇద్దరు పరిపాలనలో 90% పరిశ్రమలన్నీ విశాఖపట్నం, సిటీలో వచ్చినాయి. మరి అమరావతిలో ఎందుకు రాలేవు కూడా. భూమి సమస్య ఉంది, వాతావరణ సమస్య ఉంది. సిటీలో పెట్టడానికి వచ్చినంత కంపెనీలు అమరావతిలో రావు. విశాఖపట్నానికి వచ్చిన అవకాశాలు, ఈ ప్రభుత్వం వచ్చిన ఐటీ రిలేటెడ్ కంపెనీలన్నీ, గూగుల్ కానీ ఈవెన్ ఆదాని రిలేటెడ్ అని విశాఖపట్నంకి ఎందుకు పోతున్నాయి? అమరావతి అనేది గాంధీనగర్కి మించి రాదు. ఇప్పుడు గాంధీనగర్ వల్ల ఎంత ఆదాయం వస్తుంది గుజరాత్కి? ఇక్కడ అమరావతిలో ఆ ప్రయోగమే సాధ్యం కాదంటున్నాను. రాజధాని అనేది సెల్ఫ్ సస్టైన్ రాజధాని అంటున్నారు కదా, రాజధాని అనేది 2 రకాలు. ఆదాయమే రాదంటారు. రాజధాని ఆదాయం 2 రకాలు ఉంటుంది. హైదరాబాద్లో, సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి ఆదాయం రావట్లా. ఫైనాన్స్ డిస్టిక్, హైటెక్ సిటీ ఏరియా, మాదాపూర్లో ఆదాయం వస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఖర్చులే. రాజధాని అంతా ఖర్చులతో ఉంటుంది తప్ప ఆదాయం రాదు. ఎందుకంటే అంతా జీతాలు ఇవే కదా ఉంటాయి. ఆదాయం వస్తుంది, సెక్రటరేట్ వల్ల వస్తుంది, ఏమొస్తుంది, కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు ఇద్దరు ముఖ్యమంత్రులు రావు. భూమి సమస్య ఉంది, వాతావరణ సమస్య ఉంది. మీకు గుర్తుందా, ఈయన టీసీఎస్ కంపెనీ 7 ఆర్డర్, నేను ఐ విట్నెస్, తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఆన్ రికార్డ్ మీ మీడియాతో మాట్లాడినాడు. ఏంటి మీరు ఫర్దర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫ్రీగా 150 కోట్లతో లేదో ప్రాజెక్ట్ ఇచ్చారు ఐటీ రిలేటెడ్గా. ఐటీని వాళ్ళే చూస్తున్నారు, టీటీడీ ఐటీ డిపార్ట్మెంట్ని వాళ్ళే ఫ్రీగా చేస్తున్నారు, టాటా వాళ్ళు. మంచికి ఇప్పుడు
ఈ మ్యూజియంకి 120 కోట్లతో మాడిఫికేషన్ చేస్తున్నారు వాళ్ళు భక్తులు. శివనాడర్ అన్న మాట ఏంటంటే, శ్రీవారి సాక్షిగా మాకు శ్రీవారి అంటే చాలా ఇష్టం, చెన్నైకి ఆనుకొని తిరుపతిలో ఉంటుంది కాబట్టి టీసీఎస్ కంపెనీ ఇక్కడ పెడుతున్నాము అని చెప్పాడు. రెండో పర్యటనకు వచ్చినప్పుడు విలేకరులు ఎప్పుడు పెడుతున్నారంటే, పెట్టాలనుకున్నాం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పెట్టమని అడిగి ఆలోచిస్తున్నాం అని చెప్పినాడు. ఆయన ఫస్ట్ జనరల్ ఆలోచన తిరుపతికి ఎందుకు వచ్చింది? ఒక పక్క బెంగళూరు, ఇంకో పక్క చెన్నైకి చాలా సమీపంలో తిరుపతి ఉంటుంది. వాతావరణం తీసుకున్నప్పుడు విజయవాడ బెటర్గా తిరుపతి ఉంటుంది. మా ఊరని నేను చెప్పట్లా, అనేక కారణాలు రీత్యా. కాబట్టి ఒక్కొక్క కంపెనీకి ఒక అడ్వాంటేజ్. శ్రీ సిటీ తిరుపతిలో సక్సెస్ అయినట్టుగా రాష్ట్రంలో ఎస్సీజెడ్లు ఏవి సక్సెస్ అయినాయి? విశాఖపట్నం చుట్టూ తిరుపతి చుట్టూ వచ్చిన ఎస్సీజెడ్లు సక్సెస్ అయినట్టుగా రాష్ట్రం రాజశేఖర్ చాలా పెట్టాడు, ఆయనే చీఫ్ మినిస్టర్. శ్రీ సిటీని సక్సెస్ చేసిన రాజశేఖర్ రెడ్డి మిగతా ప్రాంతాలు ఎందుకు చేయలేకపోయినాడు? హిందూపూర్లో ఎందుకు చేయలేకపోయినాడు? ఒక్కొక్క ప్రాంతానికి ఒక నేచర్. ఇప్పుడు చెన్నై నుంచి అందుకున్నంత శ్రీ సిటీ అందుకునింది. చెన్నై యొక్క అదనపు అవకాశాలని శ్రీ సిటీ అందుకునింది. చెన్నై యొక్క ఐటీ అదనపు అవకాశాలను తిరుపతి అందుకోగలదు, విశాఖపట్నం ఇంకొక రూపంలో అందుకోగలదు. కాబట్టి ఆదాయాన్ని వచ్చే కంపెనీలు ఏమి అమరావతికి రావట్లేదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు కంపెనీలన్నీ కూడా అప్ అండ్ డౌన్ కంపెనీలే. రావట్లేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. రావట్లేదు ఎలా చెప్తారు మీరు? అంచనా భవిష్యత్తులో రాకపోతే రావట్లేదు అనొచ్చు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ మొన్న పెళ్ళైందని చెప్పారన్న స్టార్టింగ్ లోనే. నా పాయింట్ ఏంటంటే, ఇంకా కాపురం చేయాలి దండిగా ఉంది. వైట్ నారాజు గారు, తిరుపతి ఉంది, విశాఖపట్నం ఉంది, కడప ఉంది, రకరకాల నగరాలు మనకు ఉన్నాయి. దీంట్లో మనం ఆశిస్తున్నటువంటి కంపెనీలు ది బెస్ట్ ఎక్కడికి వస్తాయి అంచనా వేసినప్పుడు నా అంచనా తిరుపతి విశాఖపట్నానికి ఉన్నంత ఎసులుబాటు అనేక కారణాలు ఇచ్చా అమరావతికి కానీ ఇంక్లూడింగ్ ఇతర ప్రాంతాలకు రావు. తిరుపతికి ఉన్న అడ్వాంటేజ్ వేరు. పక్కన చెన్నై ఉంది. మీకు గుర్తుంటే 40 రోజులు తుఫాన్ జరిగింది కదా, దాదాపు 10-20 కంపెనీలు షెల్టర్గా తిరుపతి పెట్టుకున్నాయి. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి కంపెనీలు. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ చాలా వెసులుబాటు ఉంది, ఎందుకంటే వాతావరణ సమతుల్యత, భూమధ్యరేఖ దగ్గుండడం, తుఫాన్లు రాకపోవడం, మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే. తిరుపతి 100 ఏళ్ల చరిత్ర తీసుకుంటే అట్లాంటి అవకాశం, ఎందుకంటే సముద్రం పక్కన లేదు. దురదృష్టంలో అదృష్టం. దాదాపు 101 లక్ష చిల్లర ఎకరాల భూమి ఉంది. ఈరోజు మంచి కారు పెట్టుకుంటే 1.5 గంట 2 గంటలు నగిరి దాటితే చెన్నైకి వెళ్ళిపోతున్నాం. ఇట్లాంటి అవకాశాలు అందుకునే ప్రాంతం తిరుపతి, విశాఖపట్నమే మాత్రమే ఫైనాన్షియల్గా రిలేటెడ్ కంపెనీలు వస్తాయి. అమరావతికి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకొని గాంధీనగర్గా ఎవరు వద్దంటారు? ఆ ర్యాంగిల్లో నేను ఆ పోలిక, హైదరాబాద్ చుట్టూ ఏర్పడిన వ్యవస్థల పోలిక అమరావతితో చేయజాలమని ఇది ఒక అంచనా. ఇప్పుడు ప్రభుత్వం కానీ సార్ కానీ అంచనా వేసాడు అనుకో, డిఫరెంట్ అంచనాలు కాలం నిర్ణయించాలి. ఇంకా ఇప్పుడు నా అంచనానే ఇక్కడ ఎన్ని మాట్లాడుకున్నా నా అంచనా నేను కట్టుబడి ఉంటే దానిలో ప్రయోజనం లేదు. అభిప్రాయం చెప్పాం, బట్ కొంతకాలం పోయిన తర్వాత ఏది కరెక్ట్ అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి సబ్జెక్ట్. రెండో అంశం ఏంటంటే, ఈరోజు అమరావతి చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి నేను అవినీతి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే నా దృష్టిలో ఏ పార్టీ మినహాయింపు కాదు. కరప్షను, రాజకీయం కవలపిల్లలాగా కలిసిపోయింది. అది అమరావతిలోనే జరుగుతుంది, రాయలసీమ ప్రాజెక్టులు కట్టుకుంటుంది, హైదరాబాద్లోనే జరుగుతుంది. అది కవలపిల్లగా నేను ఈ పార్టీ ఆ పార్టీ వేరుగా చూడదలుచుకోలేదు. దాని జోలికి నేను పోను, అందుకు పోను, లేదని కాదు. పోవడం అనేది అనవసరమైన చర్చ అవుతుంది ఇట్లాంటి దశలో. కాబట్టి మేము ఆ యాంగిల్లో చర్చ పెడుతున్నాం తప్ప ఇంకోటి కాదు. రెండో అంశం, నంద్యాల సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలో పాక్షికమైంది. రాయలసీమ డబ్బులే కాదు, రాష్ట్రం డబ్బులు ఉన్నాయి. ఇప్పటికి నాకు కరెక్ట్ లెక్క తెలియదు కానీ ఒక 10,000 కోట్లు పెట్టుంటారు అనుకుంటున్నాను. అన్ని రాయలసీమ డబ్బులు, రాష్ట్రం డబ్బులు కూడా పక్కన పెట్టండి. అమరావతిలో రాజధాని భూములు ఇచ్చిన రైతులకు కౌలు కావచ్చు, ఆ బిల్డింగ్లు కట్టడం కావచ్చు, కొన్ని రోడ్లు వేయడం కావచ్చు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో, ఇవన్నీ కలిపి ఒక 10,000 కోట్లు పెట్టుంటారు అనుకుంటున్నాను జనరల్ లెక్క. ఈ 10,000 కోట్లు యాడ్ నుంచి పెట్టినారు, అప్పు తీసుకొచ్చి పెట్టారు. అప్పు ఎంత? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి మేజర్ డబ్బు ఖర్చు పెట్టారా? ఎక్కడి నుంచి పెట్టారు? కాబట్టి రేపు కూడా ఇప్పుడు ఒక 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పు. ఆ 15,000 కోట్ల ప్రపంచ బ్యాంక్ అప్పు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అష్యూర్డ్ చేస్తుంది. బికాజ్ భారతదేశపు అవతల తీసుకునే ఏ బ్యాంక్ అయినా సరే రాష్ట్రాలకి డైరెక్ట్గా అప్పేదు. వాళ్ళు షూరిటీ పెట్టాలి. షూరిటీ మీన్స్ మేము ఇస్తామని కాదు, మేము గ్యారెంటీ అని. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొడితే రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలు కట్ చేసి ఇచ్చేస్తారు. లేకపోతే గ్రాంట్ అని చెప్పుంటారు. మోడీ గారు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ప్రచారం చేసుకునే వ్యక్తి 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇస్తూ ఉంటే గుమ్ముంటాడు, మొత్తం రాష్ట్రం అంతా టామ్ చేస్తుంటారు. అదేం కాదు, అది ఆంధ్రప్రదేశ్ అప్పే. రేపు ఎవరు కడతారు? 50,000 కోట్లు. నేనైతే కట్టకూడదన్ను, కట్టాల్సి వస్తుంది కాబట్టి చర్చ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి కట్టాల్సిందే. అమరావతి రాజధాని నుంచి ఒకే ఒక అంచనా, ఒక 10,000 ఎకరాలు, 1,09,000 ప్లాట్లు అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. ప్రభుత్వం కొంత భూమి పెట్టుకోవాలి అవసరాలు ఇచ్చా. మౌలిక వస్తువులు కొన్ని పోతాయి, మిగిలితే 5-6 వేల ఎకరాలు. ఇప్పుడు 33,000 ఎకరాల్లో, తర్వాత ఇంకా రెండో పేస్తు గురించి నేను పోవట్ల. ఒక 5-6 వేల ఎకరాలు అమ్మడానికి స్కోప్ ఉంటుందని అంచనా. ఇది పోతే ఒక్కొక్క అంతే ఒక 60,000 కోట్లు 70,000 కోట్లు అసెస్మెంట్ జరగచ్చు. మీరు నాగరాజు గారు మీరున్నారు,
హైదరాబాద్లో ఉన్నారు. మీరు ఏదన్నా ఒక 10 లక్షలు 20 లక్షలు జమ కూడితే మిగుల్చుకొని అని మిగిలితే ఎక్కడ కొంటారు ఫ్లాట్? భవిష్యత్తులో 10 లక్షలు పెడితే రేపు ఎప్పుడైనా 15 లక్షలు వస్తే ఆడబెడతారు. అది ఇట్లాంటి దాంట్లో కులాలు మతాలు ప్రాంతాలు ఏమి మన రాయలసీమ భాషలో చెప్పాలంటే వరసా వాయం ఏమి ఉండదు. మనకు లాభం వచ్చేవాడు పోతాం. అంతే కదా. మీరు హైదరాబాద్లో కొంటారా, అమరావతిలో కొంటారా, తిరుపతిలో కొంటారా, విశాఖపట్నంలో కొంటారా? హైదరాబాద్లోనే కొంటాం ఎంత. ఇప్పుడు ఎందుకంటే గ్లామర్ ఉంది కాబట్టి. రేపు అమరావతిలో కూడా అద్భుతాలు జరుగుతాయంటే కొనొచ్చు. ఎక్కడ కనపడుతుంది నీకు? జరగవని మీరు అనుకుంటున్నారా? జరగవని మీరు అనుకుంటున్నారా? అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఉత్పాదక కంపెనీలు రావాలి. అవన్నీ మన కళ్ళ ముందు విశాఖపట్నం శ్రీ సిటీ చుట్టే వస్తుంది. ఇది 2 ప్రభుత్వాల్లో క్వైట్ ఆపోజిట్ ప్రభుత్వాలు. జగన్ ప్రభుత్వంకి చంద్రబాబు గారు క్వైట్ ఆపోజిట్ ప్రభుత్వాలు. అయినా కూడా ఎందుకు వస్తున్నాయి అమరావతిలో విశాఖపట్నం అంటే దానికి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్, వీళ్ళు గొప్పతనం కాదు. తిరుపతికి ఉన్న శ్రీ సిటీకి ఉన్న నేచురల్ అడ్వాంటేజ్ వస్తున్నాయి. రెండో అంశం అభివృద్ధి. రాయలసీమ నో డౌట్ రాయలసీమలో అభివృద్ధి ఉంది. కాకపోతే సార్ చెప్పిన లెక్కలని కరెక్టు. అన్వయింపు నేను వ్యతిరేకిస్తాను. భారతదేశ జీడీపీని ఎట్లా లెక్కేస్తారు? టాటా బిర్లా 1000 లక్షల కోట్ల నుంచి నాగరాజు గారు 1000 లక్షల రూపాయల జీతం వరకు సమంగా పనిచేస్తారు. ఓకే, అంతేనా? జీడీపీ భారతదేశ జీడీపీ ఎట్లా లెక్కేస్తారంటే లక్ష బిర్లా 1,00,00,000 కోట్లు, నాగరాజు గారు 1,00,000 రూపాయల జీతం అంతా కలిసి ఇద్దరు దిక్కు కలిపేసి నీకు ఆయనకు ఒకే లెక్క వేస్తారు. ఇప్పుడు తిరుపతి ఆదాయం కూడా అట్లాంటిదే. శ్రీ సిటీలో బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. కంపెనీలు ప్రభుత్వానికి ఆదాయం కడతా ఉంది. ఇదొక మేజర్ ఆదాయం. కడపలో కూడా ఈ మైనింగ్ వీటి ద్వారా వస్తూ ఉంది. ఇది ప్రజలందరి ఆదాయం కాదు. అలా అయిటేట్టుగా అంటే కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల వేదిక ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పుడుతున్న ప్రతి 100 మంది పిల్లల్లో కర్నూలు జిల్లాలో 48 మంది బలహీనంగా పుడుతున్నారు. పుడుతున్న ప్రతి 100 మందిలో 48, ఐక్యరాజ్య సమితి ఇచ్చిన రిపోర్ట్. చిత్తూరు జిల్లాలో 42 మంది, కడపలో 40 మంది, అనంతపురంలో 49 మంది, విజయవాడ గుంటూరులో 28 మంది. ఏంటి తేడా? ఎందుకు? ఒకటే తేడా, వాటరు, బాల్య వివాహాలు, పేదరికం. ఇది వాళ్ళు చెప్పింది. పేదరికం వల్ల బాల్య వివాహాలు, మంచినీరు లేదు. కర్నూలు జిల్లాలో హైయెస్ట్ ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే కర్నూలు జిల్లా నుంచి పర్ ఇయర్ తుంగభద్ర కృష్ణా నుంచి 1000 టీఎంసీలు నీళ్ళు వస్తాయి. 1000 టీఎంసీ నీళ్ళు ముఖద్వారం వస్తున్నటువంటి కర్నూలు జిల్లాలో పేదరికం వల్ల బాల్య వివాహాలు వస్తాయి. బాల్య వివాహాల వల్ల నీటి సమస్య వల్ల సగం మంది బలహీనంగా పుడుతున్నారంటే అభివృద్ధి చెందిన జిల్లా అందామా? తిరుపతిలో 42 మంది. తిరుపతి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఎక్కువ ఆదాయం చూపిస్తుంది ఈరోజు. మనకి అక్కడ 22 మంది ఎందుకు, 28 మంది ఎందుకు, ఇక్కడ 40 మంది ఎందుకు? కారణం ఏంటంటే ఈ డెవలప్మెంట్ టాటా బిర్లాలకి నాగరాజుకి ఎట్ట కలుపుతారో శ్రీ సిటీ వచ్చే ఆదాయం అంతా నాగడ కలిపేస్తున్నారు. అది నా సార్ కాదు, ప్రభుత్వ లెక్క. అది లెక్క కరెక్ట్, అన్వయింపుడు నేను ఏకీభవించను. కాబట్టి తిరుపతి సార్వజనీన అభివృద్ధి జరగట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను తప్ప తిరుపతి అభివృద్ధి జరగలేదని కాదు. ఆ డెవలప్మెంట్ వేరు, ఈ డెవలప్మెంట్ వేరు. ఈ కార్యాలయం వచ్చేస్తే అభివృద్ధి జరిగిపోతుందని అట్లా ఒక ఛాన్స్. ఇప్పుడు 12 కార్యాలయాలు రాకముందు అడిగాము మేము, అడగల. 12 కార్యాలయాలు వస్తే దానిలో 2 పెట్టండి తిరుపతిలో అంటున్నాం. దానికి రాష్ట్ర పరిపాలనకి ఏమి సంబంధం? రాకపోతే అడగలేము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక వైసీపీకి సంబంధించినంత వరకు వారు చెప్పిన దాంట్లో ఒకటి ఏకీభవిస్తున్నాను. 14 నుంచి ఈరోజు 24, 27 మావిగన్ వరకు ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళట్లేదు. నువ్వు విభేదించుకో. నేనైతే ఫస్ట్ రాజధాని రాయలసీమలు కావాలన్నాను. ఆ తర్వాత 3 రాజధాని విషయంలో మాకేం కావాలన్నావు. ఈరోజు మావిగన్ చుట్టూ జరిగే చర్చలో ఇది కావాలన్నావు. మా పట్ల చాలామందికి విమర్శలు లేవు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నాం. వాళ్ళ అభిప్రాయం మార్చుకోవడం తప్పులేదు. నాది కూడా మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు అనేది హేతుబద్ధంగా ఉండాలి. మన మాటికి కొనసాగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఉన్న వాటిలో ఒక వ్యత్యాసం, రాంగ్ మెసేజ్ వెళ్ళిన మాట వాస్తవం. అది వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నంద్యాల సభలో అట్లెందుకు మాట్లాడాలి? రాష్ట్రం డబ్బులు అంతా ఉన్నాయి, మా రాయలసీమ డబ్బులు ఉన్నాయంటే పంచాయతీ లేదు. రాష్ట్రం డబ్బులు ఉన్నప్పుడు రాయలసీమ ఇప్పుడు 10,000 కోట్లు పెట్టారు అమరావతిలో. దాంట్లో అందరు డబ్బులు ఉంటాయి, రాయలసీమ వాళ్ళు డబ్బులు ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్ అంటే అందరు. ఇప్పుడు రాయలసీమలో అందరినివాకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్లు ఖర్చు పెట్టారు. అది రాయలసీమ డబ్బులేనా? అమరావతి డబ్బులు ఉంటాయి, విశాఖపట్నం డబ్బులు, అన్ని డబ్బులు ఉంటాయి. రేపు పోలవరం డబ్బులు కడుతున్నారు, అది రాష్ట్రం డబ్బు. కేంద్రం ఇయ్యొచ్చు కాక అది రాష్ట్రం డబ్బులు కాదా? కాబట్టి ఈ రాష్ట్రంలో ఏమి జరిగినా అన్ని ప్రాంతాల సొమ్ము అన్ని చోట్ల ఖర్చు పెడతారు, అది సహజం. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా అంటే మన తలసరి ఆదాయం తీసుకుంటే కడప కావచ్చు, నంద్యాల కావచ్చు, ఇవన్నీ కూడా ముందంజలో ఉన్నాయి అంటారంటే ఇండస్ట్రీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అది ముందంజలో ఉందని అనుకుంటాం. అంటే అయినప్పటికీ కూడా ఇక్కడ నీటిపారుదల తక్కువ ఉంది. ఆయన చెప్పారనమాట రాయలసీమ. యాక్చువల్గా ఏమన్నారు పురుషోత్తం రెడ్డి గారు, అది
సార్వజనీయంగా అందరికీ ఒకటి కాదు, కొంతమందికి చాలా ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ మందికి తక్కువ డబ్బులు ఉన్నాయని. ఓకే. బేసికలీ పాయింట్ అది నాకు శ్రీ సిటీలో వచ్చే డబ్బుకి పేదవాడి రెండింటికి కలిపి చూస్తుంది గవర్నమెంట్ అని అంటున్నారు ఆయన. కరెక్టే. ఇక్కడ పాయింట్ ఏమిటంటే అదే సూత్రం అన్ని జిల్లాలకు వర్తిస్తుంది. ఓకే. ఎవరికి అమరావతి, కడప, నంద్యాల ఈ వీటికన్నా వెనకబడిన ప్రాంతం అని మీరు వివరిస్తున్నారా? ఏది అమరావతి? అమరావతి అనేది జిల్లా కాదుగా, రాజధాని, ఆ ప్రాంతం. నేను అట్లా అంటలేదు. ప్రత్యేకంగా అమరావతి వెనకబడింది కాదు. నేనేం చెప్తా, రాయలసీమ ఏదో ప్రత్యేకంగా వెనకబడింది అనే అభిప్రాయం ఒకటి ఉంది కదా. అవును. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అది ఒకప్పుడు కరెక్ట్, ఇప్పుడు కాదు. అది డెవలప్ అవుతోంది. దానికంటే వెనకబడిన జిల్లాలు చాలా ఉన్నాయని చదివి వినిపించాను ఇందాక. చాలా జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఇక ఇంకొక పాయింట్ ఒకటి పురుషోత్తమరెడ్డి గారు రైజ్ చేసింది ఏంటంటే, కొన్ని ఇండెక్స్ ఉంటుంది అన్నమాట. ఏంటి, ఈ జిల్లాల్లో ఇన్ఫెంట్ మోర్టాలిటీ ఎక్కువ ఉంది, చిన్నపిల్లలు ఎక్కువ మంది చనిపోతారు, ఇట్లాంటివి ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అందులో కూడా ప్రాబ్లం ఏంటంటే, రాయలసీమలో అంతరాలు ఎక్కువ. 100 రూపాయలు ఉన్నాయండి. 100 రూపాయలు కృష్ణా జిల్లాలో 100 రూపాయలు ఉన్నాయి. రాయలసీమలో ఏదో ఒక జిల్లా తీసుకోండి, అనంతపురం జిల్లాలో 100 రూపాయలు ఉన్నాయి. తేడా ఏమిటంటే, ఈ 100 రూపాయల్లో 40 రూపాయలు కొద్దిమంది దగ్గర ఉండి 60 రూపాయలు అందరికీ ఉన్నాయి కృష్ణా జిల్లాలో. అదే మీరు అనంతపురం జిల్లా తీసుకున్నారనుకోండి, 80 రూపాయలు కొద్దిమంది దగ్గర ఉండి 20 రూపాయలు మిగతా అందరి దగ్గర ఉన్నాయి. ఆ అంతరం అనేక చారిత్రక కారణాల వల్ల వచ్చింది. ఆర్థిక పరమైన అంతరాలు అంటారు మీరు? అంటే డబ్బులు ఒకటే 100 రూపాయలు అక్కడ ఇక్కడ. అంతరాలంటే చాలా వస్తాయి కదా. అందుకు అంతరాలంటే సామాజికంగా, కులాల పరంగా అనేక కారణాలు ఉంటాయి. ఆర్థిక పరమైన అంతరాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. కాదు, ఆర్థిక పరంగా డబ్బు 100 రూపాయలే. ఇప్పుడు ఈ 100 రూపాయలు కృష్ణా జిల్లా అనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇదంతా కరెక్ట్ అని కదా 100%. కృష్ణా జిల్లా తీసుకోండి, అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జనరల్గా ఎక్కువ ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది అంటే, అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 40% మంది దగ్గర 40 రూపాయలు ఉంటే మిగతా 60% మంది దగ్గర 60 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర తక్కువే ఉన్నాయి, కానీ మరీ తక్కువ కాదు. వేరే రాయలసీమలో అట్లా కాదు. రాయలసీమలో కొద్ది మంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మిగతా వాళ్ళందరి దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. అందువల్ల అంతరాలు ఇట్లాంటివి కనిపిస్తాయి అన్నమాట, ఇట్లాంటి తేడాలు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు డెవలప్మెంట్ వరకు వస్తే రాయలసీమ ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అవుతుంది. కారణం ఏంటి? ఇండస్ట్రీ. ఆయన కూడా చెప్పారు కదా, ఇండస్ట్రీ. ఇంకోటి ఏంటంటే, చాలాసేపు మనకి కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటే మంచిది కదా, ఇక్కడ ఉంటే మంచిది కదా అంటారు. వాటి వల్ల 5 పైసలు ప్రత్యేకంగా ఆదాయం లేదు, ఉద్యోగం రాదు ఎవరికి. ఉద్యోగం వచ్చేది ఆయనే చెప్పారు. మళ్ళీ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చిన తర్వాత తిరుపతి ముఖచిత్రం మారింది. పారిశ్రామికీకరణ పెరిగితేనే ఉద్యోగాలు వస్తాయి ఎవరికైనా కూడా. వెంకటేశ్వర యూనివర్సిటీ వల్ల వచ్చిన లాభం ఎన్నోమెన్స్ డిపార్ట్మెంట్ పెడితే రాదు. తిరుపతిలో ఎన్నోమెన్స్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఫుల్ అయి ఉంటుంది ఎంప్లాయ్మెంట్. అట్లా తీసుకుంటే మీరు అమరావతిలో పారిశ్రామికీకరణంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అది నెక్స్ట్ పాయింట్ వస్తాను నేను. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి, అది డెవలప్మెంట్కి సంబంధించి మాట్లాడినప్పుడు అన్నారు ఆయన, ఏంటి అమరావతి ఇక్కడలాగా ఎట్లా డెవలప్ అవుతుంది ఏంటి. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా రాలా. అసలు గూగుల్ విశాఖపట్నానికి ఎట్లా వచ్చింది? బెంగళూరుకి కదా వెళ్ళాలి. అంటే ప్రయత్నం వల్ల వచ్చింది. ఏదైనా అంతే, ప్రయత్నం వల్ల వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు సహజంగా ఇక్కడ చాలా అడ్వాంటేజ్ ఉంది తిరుపతికి, లేకపోతే రాయలసీమకి, లేకపోతే ఉత్తరాంధ్రకి. అందువల్ల భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి అనే దాంట్లో చాలా కొద్ది వాస్తవమే ఉంది. అట్లా ఉంటే ఎప్పుడో డెవలప్ అయిపోయేదిగా. మరి ఎప్పటి నుంచో ఉన్నాయి అడ్వాంటేజెస్, న్యాచురల్ అడ్వాంటేజెస్. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ప్రయత్నం వల్ల వస్తున్నాయి ఇవాళ, గతంలో లేనివి. ఎక్కడైనా అంతే. ఇంకొకటి, అమరావతిలో ఎందుకు వస్తుంది ఒక ఐటీ కంపెనీ అనేటువంటి ప్రశ్నను కూడా నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే, ఎందుకు వస్తుందంటే, ఒకప్పుడు తిరుపతిలో అన్న ఆయన ఇప్పుడు అమరావతి. అది ఓకే. అదేంటంటే ముఖ్యమంత్రి గారు ఆయన అడిగారు, అక్కడ పెట్టమన్నారు అని అన్నారు. అది వేరే సందర్భం ఆయన చెప్పింది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అక్కడ పెట్టడానికే రెడీ ఎందుకు అవుతున్నారు అంటే, అక్కడ సహజంగా అడ్వాంటేజెస్ ఉన్నాయని కదా, అందువల్ల అమరావతికి రావాలని కదా. అది కదా పాయింట్ ఇక్కడ. కానీ అది నిజం కాదు అని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ. అది కంప్యూటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ, దానికి చాలా అవసరాలు ఉంటాయి. మామూలు కంప్యూటర్ వ్యవహారం, మామూలు ఐటీ కంపెనీ కాదు క్వాంటమ్ వ్యాలీ అనేది. అందులో ఆ క్వాంటమ్ వ్యాలీలో ఉండే కంప్యూటర్కి వాతావరణం ఎంత చల్లగా, ఎంత మెయింటైన్ చేయాలంటే టెంపరేచరు, అది మామూలుగా సాధ్యం కాదు. అందుకనే పెట్టరు. ఎక్కడ పెడితే అక్కడ పెట్టచ్చు కదా, పెట్టలేదు. అటువంటి దాన్నే తీసుకురాగలిగారు కదా. ఏమీ లేదు అమరావతిలో నిజం చెప్పాలంటే.
అన్నట్టు ఇప్పుడైతే ఏమీ లేదు పెద్దగా. దాన్నే వాళ్ళు తీసుకురాగలిగారు. టీసీఎస్ లాంటి వాళ్ళు, ఐబీఎం లాంటి వాళ్ళు వచ్చి పెడుతున్నారు అక్కడ. వాళ్ళేమో అమాయకులు కాదు కదా, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి రమ్మన్నాడు అనుకుని వచ్చేసాం, అట్లా రారు వాళ్ళు. చాలా లెక్కలు ఉంటాయి వాళ్ళకి. క్వాంటమ్ వాల్యూ పూర్తి నిర్వహణ సాధ్యపడుతుంది మీరు అనుకుంటున్నారా? క్వాంటమ్ వాల్యూ పైన నాకున్న అవగాహన చాలా పరిమితం అయిన అవగాహనతో నేను రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయలేను. ఓకే, బట్ దాన్ని ఉదాహరణ చేసుకొని ఒక నిర్ణయానికి రాలేము. నేను ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను ఆ ప్రాంతం యొక్క ముఖ్యమంత్రి ప్రయత్నంతోనే వస్తాయి. ఇప్పుడు రాయలసీమలో అనంతపురం జిల్లాలో కియా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రాంతంలో ప్రయత్నం చేసినా వచ్చి ఉంటుంది అదే ఇన్స్టిట్యూట్. అయితే అనుకూల ప్రాంతంలో ప్రయత్నం చేస్తే వచ్చే అంతగా కొంత అననుకూల ప్రాంతం, ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు, హైదరాబాద్లో పరిశ్రమ పెట్టమంటే పరిగెత్తి వస్తారా? పోయి కరీంనగర్లో పెట్టమంటే తెలంగాణ కదా వస్తారు. దీని 10 మంది వస్తే దానికి ఒకరే వస్తారు. నేచురల్ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్రాంతంలో నేచురల్ కంపెనీలు పెట్టండి. ఇప్పుడు విశాఖపట్నంలో ఒక కంపెనీలు పెట్టచ్చు, తిరుపతిలో లేదా శ్రీ సిటీ పెట్టచ్చు, ఇక్కడ గాంధీనగర్లో అడ్మినిస్ట్రేషన్. అది కుదరదని చెప్తుంటే మీరు పదే అదే చెప్తారు, ఇక్కడ అది పెట్టాలి, ఇక్కడ ఇది పెట్టి పదే అది చెప్తారు కదా. అది కుదరదని చెప్తున్నారు కదా. ఆఫీసులు కాదు, ఇంటర్వ్యూ ఆశాంతం అదే చెప్తున్నారు. సార్ చెప్పింది ఆఫీసులు కానీ ఏదైనా కూడా అక్కడ ఇది పెట్టు, ఇక్కడ ఆఫీసులు కాదు. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు అనేది ఏంటి, న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉంటాయి అందుకని వస్తానే కదా. దానికి నా సమాధానం ఏంటంటే 95లో హైటెక్ సిటీ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ వచ్చినప్పుడు హైదరాబాద్కి ఎట్లా వస్తుందండి? అసలు హైదరాబాద్లో ఏముంది రావడానికి? రాళ్ళు తప్ప అని అన్నారు. కొండలు గుట్టలు తప్ప ఏముంది? ఏమి లేదు కదా. ఆశ్చర్యపోయారు అందరూ. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావడం ఏంటి, బెంగళూరు రావాలి కానీ హైదరాబాద్కి ఎట్లా వస్తుంది, ఏముంది ఇక్కడ అసలు అని అన్నారు. కానీ వచ్చింది కదా. పురుషోత్తం రెడ్డి ఇంకో అద్భుతాలు అయితే జరగవు, అమరావతిలో అద్భుతాలు జరుగుతాయని నేను కూడా అంటలేదండి. నా పాయింట్ ఏమిటంటే ఒక ఎకనామిక్ హబ్గా కూడా ఎలాంగ్ విత్, ఇప్పుడు కాసేపు ఏమంటాం అన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తున్నారు మీరు అని, ఇంకోవైపునేమో తిరుపతిలో వస్తున్నాయి, విశాఖపట్నంలో వస్తున్నాయి, ఎందుకంటే అక్కడ బ్రహ్మాండం అంటే అన్ని చోట్ల రావాలని కోరిక మనకి, అన్ని చోట్ల అన్ని ప్రాంతాలకి రావాలి, మంచిది అట్లా రావడం వల్ల. దానివల్లనే వాళ్ళ రాయలసీమ ప్రొఫైల్ పెరిగింది ఇండస్ట్రీస్ రావడం వల్ల. అమరావతిలో ఎక్కువ ఇండస్ట్రీస్ తీసుకురావడం లేదా 2-3 జిల్లాల్లో అని చెప్పి చరణ్ గొడవ చేస్తున్నారు. మధ్య కోస్తా వాళ్ళు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి వాళ్ళు చాలా కాలంగా గొడవ చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఏంటి పరిశ్రమలన్నీ తీసుకెళ్ళి ఉత్తరాంధ్రకి రాయలసీమకైనా మాకేమీ లేదా అని. నిజంగానే కొంత అన్యాయం జరుగుతోంది అక్కడ. వ్యవసాయ ఆధారిత ఎకానమీగా ఉందండి ప్రస్తుతం. కానీ వ్యవసాయం ఎప్పటి నుంచి డెవలప్ అయింది కాబట్టి ఆ తర్వాత ట్రేడ్ కొంచెం వచ్చింది కాబట్టి విజయవాడ చుట్టుపక్కల కొంత ఉంది. అందువల్లనే ఇందాక చెప్పాను నేను, కోనసీమ జిల్లా వెనకబడింది, పోలవరం వెనకబడింది. ఎందుకు అయింది అంత వెనకబడి? ప్రకాశం జిల్లా వెనకబడింది ఈ లిస్టులో. అసలు 100 రూపాయలు ఉంటే ఎవరి దగ్గర 40 రూపాయలు ఉన్నాయి, ఎవరి దగ్గర 60 రూపాయలు ఉన్నాయి అనేది తర్వాత సంగతి. ముందు 100 రూపాయలు అయితే రావాలి కదా, అవి కూడా లేవు. అని ఇంకొక ప్రశ్న మీరు గుర్తుపెట్టి చాలామంది అంటున్నారు కదా, సెల్ఫ్ సస్టైన్ అన్నారు. అంటే రైతుల భూములను తీసుకొని మళ్ళీ డెవలప్ చేసి వాళ్ళకే ప్లాట్లుగా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న ఎకరాలలో ఎన్ని ఎకరాలను డెవలప్ చేశారు, ఎన్ని ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారు, సో ఎంతమంది ఇండస్ట్రీస్కి ప్లాట్లు అమ్మారు, తద్వారా వచ్చే ఆదాయం ఎంత అనేది కూడా పదే మాట్లాడుతున్నారు కదా. వాటి గురించి ఒకసారి వివరిస్తారు మీరు. ఇప్పుడు లేట్ అయింది అందరికీ తెలుసు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారే కదా వచ్చి లేట్ చేసింది. సరే ఈ కారణాలు ఏమైనప్పటికీ లేట్ అయింది. కొంత దాని బ్రాండ్ నేమ్ కొంచెం దెబ్బతింది మధ్యలో, మళ్ళీ ఇప్పుడు అందుకుంది. ఎంత అంత కలిపి అందుకోండి. ఫస్ట్ విడత తీసుకున్న భూములు ఇంకా డెవలప్ చేసి రైతులకి లేదు, మళ్ళీ రెండో విడత 50,000 దాని గురించి మాట్లాడదాం. కానీ ముందు అసలు పాయింట్, దానివల్ల ఏమైందంటే మీరు ఎప్పుడైతే ఆ లేఅవుట్ భూముల్ని, ఎల్పిఎస్ భూముల్ని డెవలప్ చేయలేదంటే, రోడ్లు వేయలేదో, మిగతా చేయలేదో, న్యాచురల్గా ప్లాట్లు ఇచ్చినా కూడా ఏం చేసుకుంటారు, ఎవరు తీసుకోవాలా, వేస్ట్ కదా. ఊరికి మార్క్ చేసి పేపర్ మీద ఇస్తే ప్రయోజనం ఏంటి, తీసుకోలేదు. ఇప్పుడు 65,000 ప్లాట్లో మెజారిటీ ఇచ్చేశారు, అందరూ తీసుకున్నారు. ఎందుకంటే రోడ్లన్నీ వేస్తున్నారు కాబట్టి. ఇది వేయడానికి మేము 28 కల్లా పూర్తి చేస్తామని నారాయణ గారు చెప్తున్నారు. పూర్తి చేస్తాడా లేదా అనేది తెలియదు. పూర్తి చేయాలి అని చెప్పి కోరుతున్నారు అందరూ. పూర్తి చేయకపోతే నష్టం వాళ్ళకే, ఆ ప్రభుత్వం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇప్పటికే 68,000 ప్లాట్లలో చాలా బాగా ఇచ్చేసారు, రోడ్లన్నీ వేసేసారు అని వేస్తున్నారు అని అంటున్నారు ఆయన. మీకు తిరుపతిలో మీ జర్నలిస్ట్ సోదరులకు ఒక ఫోన్ చేయండి, వాళ్ళకి ఇక్కడ అమరావతిలో జరిగిన కేటాయింపులకి సరిపోతుంది. 22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరో జర్నలిస్టులకు ఫ్లాట్లు ఇచ్చినారు.
ఎక్కడ మనకు తుమ్మరగుంట పక్కన జర్నలిస్ట్ దాంతో కంపేర్ చేయటం అన్యాయం. ఫ్లాట్లు ఎట్లంటే స్వభావం ఎట్లా అంటే మ్యాప్లు వేసినారు, ల్యాండ్ చూపించినారు, ఫ్లాట్లు డివిజన్ జరగలేదు. మోసం ఏం చేయలేదు. ఇప్పుడు ఫ్లాట్లు డివిజన్ చేసి వాళ్ళ చేతిలోకి ఇచ్చినారు. ఇప్పుడు అమరావతిలో ఫ్లాట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ 32-33 వేల ఎకరాలు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. 33,000 ఎకరాలు. ఒప్పందం ఏంటి? ఎకరాకు 50,000 రూపాయల కౌలు, 10% హైక్ చేసి ఇప్పుడు 95,000 ఇస్తున్నారు ఎకరాకి. రెండు వాళ్ళకి దాదాపు 24-27 కానీ దానికి బాధ్యులు ఎవరు? మధ్యలో 5 సంవత్సరాలు ఎవరైనా అయిపోవడం కావచ్చు. నేను చెప్పే కదా, అది ఇచ్చే పని లేదు. నేను చెప్పేది ప్రాజెక్టులో మేము ఎందుకు సస్టైనబిలిటీ కాదని చెప్పడానికి చెప్తున్నాను. జగన్ గారు మధ్యలో వచ్చినాడా, చంద్రబాబు మధ్యలో వచ్చాడా పాయింట్ కాదు. సస్టైనబిలిటీ ఎందుకు కాదంటే 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ప్రభుత్వ భూమి, వాగులు అంతా కలిసి ఒక 54 ఎకరాలు ఒక ప్లాట్, ఒక ఏరియాగా వచ్చింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ప్లాట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? రోడ్లు డివిజన్ చేయాలి. దాంట్లో ఒక ప్లాట్ కమర్షియల్ ప్లాటు, 2 హౌసింగ్ ఏరియాలో ఇవ్వాలి. రెసిడెన్షియల్. ఇది చేయాలంటే ఖచ్చితంగా 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి కదా. ఇంకొక 5-6 వేల ఎకరాలు అమ్మాలి. అదే కదా మన తిరిగి ఆదాయం వస్తే తిరిగి కడతానండి. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేయాలి. మామూలు భాషలో చెప్పాలంటే వెంచర్. నేను తిరుపతి లెక్కలు రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ భూతే కదా, రియల్ ఎస్టేట్ పెద్ద ఆదాయం దేశం. ఇవి చేసిన తర్వాత నేను తిరుపతి వాళ్ళని అడిగాను, మీరు వెంచర్కి ఎంత అవుతుంది చూశాను. 5 ఎకరాలు 10 ఎకరాలు వేస్తారు కదా. సాధారణ వెంచర్ లెక్క వేసుకున్న కనీసం 72,000 కోట్ల రూపాయలు అవుతుంది. 54,000 ఎకరాలు బైఫర్కేషన్ చేసి నీ ప్లాట్ ఇది, నీ ప్లాట్ ఇది చెప్తేనే వాడు ఉపయోగించుకుంటాడు. మీరు అమ్మాలి కదా ప్రభుత్వం, కనీసం 5-6 వేల ఎకరాలు అమ్మితే కదా 56,000 కోట్లు వస్తుంది. దానికి తిరిగి తెలుస్తానంటున్నారు. ఈ వస్తాయో తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయాలి. 72,000 కోట్లు అవుతుంది. తిరుపతి వెంచర్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నా. రేపు కానీ అది రాజధాని ఇంకా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్లోనే పాలవాగు, ఈ 3 వాగులకు సంబంధించిన నివారణ కోసం 8,200 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేశారు. ఎత్తిపోతలు అన్నికి సంబంధించి మొత్తం 1,00,000 కోట్లు అవుతుంది. ఈ 1,00,000 కోట్లు అయితే తప్ప డివిజన్ చేయలేవు. ఈ డబ్బులు ఎప్పుడు పెడతావు? ఇది సాధ్యం అవుతుందా? ఇది ప్రశ్న. అదే అడుగుతున్నారు. మధ్యలో మీరు అన్నారనమాట ఒక మాట కందుల రమేష్ గారు, ఈ మధ్యలో 5 ఏళ్ళు ఎవరు పాలించారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది అన్నారు కదా. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు కావచ్చు, మొన్న నంద్యాలలో ఒక వైసీపీ వాళ్ళ ప్రోగ్రామ్ విషయం కావచ్చు, తిరుపతిలో జరిగిన ఈ ప్రెస్ మీటింగ్ కూడా మీరు 2 వైసీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్గానే అభివర్ణిస్తూ మాట్లాడారు. మీరు దాన్ని కూడా దీంట్లో కలిపేశారనమాట. అలాంటప్పుడు మిమ్మల్ని ఒక టీడీపీ మౌత్ పీస్గా మిమ్మల్ని చూస్తున్నారనమాట. అంటే మీరు కూడా గతంలో వైజాగ్ని సమర్థించారు, ఇప్పుడు మావిగాని కట్టి ఇప్పుడు జగన్ పాటని మీరు పాడుతున్నట్టు మిమ్మల్ని వైసీపీ మౌత్ పీస్గానే జగన్ పాడిన పాటే మీరు పాడతారంటున్నారు అనమాట. ఎందుకు మీ మధ్యలో కూడా ఈ పార్టీల ముద్రలు ఎందుకు వస్తున్నాయంటారు? ఇప్పుడు పార్టీ ముద్ర వేసి పార్టీ ముద్ర ఎందుకు వస్తుందంటే మనం చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అనుకోవచ్చు ఎవరు ఏదైనా, అది పెద్ద విశేషమేం కాదు. అది ఇక్కడ పాయింట్ ఏమిటంటే మీరే వేశారు. మేధావుల ఫోరం అనేది కూడా వైసీపీ యొక్క స్పాన్సర్ డే అని మీరు అన్నారు కూడా. అన్నాను నేను. అన్నారు. నా పాయింట్ విషయానికి సంబంధించి, అంతేగాని ఆ పార్టీలో ఆయన సభ్యుడను ఆ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడా కాదు. విషయానికి సంబంధించి కాదు, వైసీపీకి సంబంధించి ఆయన కన్వీనరు వేదెక్కి. పాయింట్ ఇక్కడ ఏంటంటే, నా పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి మాట్లాడితే దాన్ని సమర్థిస్తున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో నేను అన్నది. అంతేగాని వాళ్ళ పార్టీలో ఆయన ఉన్నాడని కాదు. ఇక నేను అమరావతిని సమర్థిస్తున్నాను కాబట్టి మీరు టీడీపీ అని మీరు ఇంకొకళ్ళు అనొచ్చు. బయట వస్తున్న వాదన పెద్ద విశేషమేం కాదు, సీక్రెట్ ఏం కాదు. పాయింట్ ఏమిటంటే, అమరావతిని సమర్థిస్తే టీడీపీ అని అనుకోవటం అనేది ఒక పరిమితమైనటువంటి అండర్స్టాండింగ్, అవగాహన. అది దేనికైనా 2 పార్శ్వాలు ఉంటాయి. అందులో ఏదో ఒక పార్శ్వం మీకు నచ్చవచ్చు, మీరు దాన్ని సమర్థించవచ్చు. అయితే అదే సమయంలో అమరావతి ఎక్స్పాన్షన్కి సంబంధించో లేకపోతే వేరే అంశాలకు సంబంధించో బోల్డని సార్లు విమర్శిస్తాం. బహుశా నేను ఇప్పుడే ఇక్కడ కూర్చొని కూడా విమర్శించి ఉంటా చాలా, నాకు గుర్తులేదు ఏమేమో మాట్లాడాను. చాలా అంశాల గురించి మాట్లాడతాం. కాబట్టి నేను తెలుగుదేశమా ఆయన వైసీపీయా అనేది ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పే వాటిల్లో లాజిక్ ఉందా, అవి ఫ్యాక్ట్సా, నేను చేసే ఆర్గ్యుమెంటు లాజికల్గా ఉందా లేదా, అది పాయింట్. కరెక్ట్. నేను ఏ పార్టీ అయితే ఉంది, కరెక్ట్, నేను ఏ పార్టీ అయినా నేను మాట్లాడేదాన్ని బట్టి విషయాన్ని దాన్ని ఖండించాలి, లేకపోతే దాంట్లో తప్పులు ఉంటే వెతకాలి, అది ఇంపార్టెంట్. కాబట్టి ఎవరో ఏదో పార్టీ అన్నారు కాబట్టి అది పెద్ద విశేషం కాదు. అమరావతి రాజధాని దాంట్లో మీరు మాట్లాడుతుంటే కొంతవరకు వాస్తవమే ఉన్నా. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు అనమాట,
52,000 ఎకరాలు ఫస్ట్ ఓకే. డివిజన్ చేసి అదొక వెంచర్ వేసి దాన్ని అంతా డెవలప్ అంటే 72,000 కోట్లు కావాలి. అది రాజధాని కొట్టి ఇంకా 1,00,000 కోట్లు కావాలి. ఫస్ట్ అదేం చేస్తారో చెప్పండి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అంతా కూడా ఆల్రెడీ సెటిల్డ్ ఇష్యూ అది. ఆ. అంటే అమరావతి అనే దాని నిర్మాణానికి సంబంధించి సాధ్యమైనంత వరకు రాష్ట్రం మీద భారం పడకుండా దాని ద్వారానే డబ్బులు మొబలైజ్ చేయాలి అనేది ఐడియా. ఆ కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ 52,000 ఎకరాలంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనం కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి. అందులో అరౌండ్ 34,000-35,000 ఏకర్స్ ఇప్పటిదాకా తీసుకున్నట్టున్నారు రైతులు. రైతుల దగ్గర నుంచి. మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి అంటే అది పనికొచ్చేది కాదు. అది అటవీ భూమి, లేకపోతే కాలువలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. ఆ భూమి పనికిరాదు. పనికొచ్చేది ఓన్లీ రైతుల దగ్గర నుంచి అటవీ భూమి తీసుకునేది. అంటే మళ్ళా కేంద్రం నుంచి అది అసలు చెయ్యరు. అది చేయడానికి వీల్లేదు కూడా. ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమి ఉండగా ఇక్కడ నూజివీడు ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అది ఉండగా మళ్ళీ అక్కడ అది ఎందుకు మళ్ళీ అది అని మళ్ళీ అంటున్నాడు ఎక్కడికో కదా. వెళ్దాం. అది ఇంకా వేరే విషయం. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చుగా, నూజివీడులో కట్టేసేయచ్చు కదా, అంత ఈజీ అయితే. ఆ, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఏంటంటే అక్కడ 52,000 ఎకరాలు 56,000 ఎకరాలు లేదు. అది కరెక్ట్ అవగాహన కాదు. అక్కడ ఉన్నది రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమే. ఆ భూమిలో మళ్ళీ మనందరికీ తెలుసు 1/3 వాళ్ళకే ఇవ్వాలి. ఓకే. అందులో ఇంకో 1/3 రోడ్లకి, పార్కులకి, వాటికి పోతుంది, పబ్లిక్ పర్పస్ కోసం పోతుంది. అందులో కొంత భాగం మళ్ళీ గవర్నమెంట్ కాంప్లెక్స్ల కోసం పోతుంది. ఇంకా మిగిలేదు కొంత ఉంది. వీళ్ళ యొక్క ప్రపోజల్ ఏంటి? ఆ భూమి యొక్క విలువ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఒక పాయింట్ అండి, లాస్ట్ టైం ఏమన్నారు, ₹1 కోటి ఎంతకో ఎకరం ఇచ్చారు లాస్ట్ టైమే చాలామందికి. 130 మందికి ఇచ్చారు. అందులో కొంతమందికి 1.5 కోటికి, ఇంకో కొంతమందికి 1 కోటికి, ఇంకొంతమందికి 50 లక్షలకి ఇచ్చారు. డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తక్కువకి ఇచ్చారు, ఎందుకంటే కావాలి కాబట్టి. అది హాస్పిటల్కి తక్కువకి ఇచ్చారు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాడికి కొంచెం ఎక్కువ ఇచ్చారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళకి లోటే ఉందని. సో అప్పుడే ₹1 కోటి పైన ఎకరం ఇచ్చారు కదా. అది కనుక యాక్చువల్గా కంటిన్యూ అయ్యి ఉంటే దాని వాల్యూ ఈ పాటికి చాలా పెరిగేది. మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. 5 ఏళ్ళు డిస్టర్బెన్స్ అంటారా మీరు? అంతే కదా. ఓకే. సీక్రెట్గా ఉంది, అందరికి తెలిసిందే కదా. 5 ఏళ్ల పాటు అయిపోయింది. అసలు అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. న్యాచురల్గా వచ్చిన వాళ్ళు చాలా మంది వెనక్కి కూడా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మొదలైన తర్వాత ఇదిగో ఇంత పెద్ద లిస్ట్ ఉంది నా దగ్గర, వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 24 తర్వాత అక్కడ ఎట్లా వస్తారు అనే మాటకు కూడా సమాధానం ఏంటంటే నాది, హడ్కో వాళ్ళు ఎట్లా వచ్చారు? అది అనుకూలంగా లేదనుకుంటే రారు కదా. అంటే నేనైతే ఆర్బీఐ వాడు అంటే సరే ఏదో రాష్ట్ర రాజధాని కాబట్టి రావాలి తప్పనిసరి. వీళ్ళందరికీ తప్పనిసరి కాదు. వీళ్ళందరూ వస్తున్నారు కదా. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈఎస్ఐసి, ఇట్లాంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఇందులో భారీ బ్యాంకులు ఉన్నాయి భారీ ఎత్తున. వీళ్ళందరూ వస్తున్నారంటే అది వైబుల్ కాబట్టే వస్తున్నారు కదా. క్వాంటమ్ వ్యాలీ అక్కడ పెట్టాడంటే వైబుల్ కాబట్టే కదా. అది ఒప్పుకుంటారా? వైబుల్ అంటే ఒప్పుకుంటారు క్వాంటమ్ మీరు? వ్యాలీ అవగాహనే. అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు నచ్చితే రావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి ఇచ్చినవన్నీ యాజ్ పర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ కార్యాలయాలు పెడతారు. ఇప్పుడు ఐఐటి తిరుపతిలో ఎందుకు పెట్టారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే. చంద్రబాబు గారు నాటి ప్రభుత్వం తిరుపతిలో పెట్టమని చెప్పింది కాబట్టి పెట్టారు. భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళు పెట్టారు. చంద్రబాబు గారు సిఫార్సు ఐఐటి, ఐజర్ అన్నీ కూడా తిరుపతి ఎయిర్పేట్ దగ్గర ఇచ్చారు. భూమి ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర రాష్ట్రానికి కేటాయించిన కేంద్ర కార్యాలయాలన్నీ మస్ట్ అండ్ షుడ్ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పెట్టాలి. కాబట్టి ఆడ పెట్టారు. క్వాంటమ్ వ్యాలీ నో డౌట్ వారు నచ్చాలి, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏవి వైబిలిటీతో సంబంధం. నేను చెప్తున్న ఆ పాయింట్ ఏంటంటే అమరావతి అనువు కాదు అనేదానికి. అనువు కాకపోతే పెట్టరు కదా వీళ్ళందరూ. ఇప్పుడు అనువు కాదండి, అది మునిగిపోద్ది. ఇంకా వచ్చారు, ఇంకా స్టార్ట్ కాలేదు కదా. వచ్చారు, ఇంకా స్టార్ట్ కాలేదు. భవిష్యత్తు ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు, మావి కానీ ఇండికేషన్ ఇచ్చారు. 29లో వస్తే ఇదంతా కూర్చొని అట్లాంటి ఏమైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలు కావచ్చు. భవిష్యత్తు గురించి ఎవరు చెబుతారు? ఏమైనా కావచ్చు కదా. అట్రాషియస్ గా మాట్లాడాలి అనుకుంటే ఏమైనా కావచ్చు. కాబట్టి మనం దాని జోలికి వెళ్దాం. మనం ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడతాం అంతే. అమరావతి అనువైన ప్రాంతం రాజధానికి కాదండి. ఇప్పుడు అనువైన ప్రాంతమా కాదా అనేటువంటి డిస్కషన్ టూ లేట్ అంటున్నాను. అయిపోయింది, అది ఆల్రెడీ తీర్మానం కూడా అయిపోయింది. నేను మాట్లాడగలను. ఇప్పుడు అవన్నీ పురుషోత్తమ రెడ్డి గారు ఆ పాయింట్స్ ఏమీ రైట్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడలా.
అమరావతి అనుకూలమా, అక్కడ వాతావరణం అనుకూలమా, అక్కడ కట్టడానికి పనికి వస్తుందా, మునిగిపోతుందా, ముంపు ప్రాంతమా, అంతా బ్లాక్ సాయిల్ ముంపు అదే ఎన్వైరన్మెంటల్ అంటే నేను బోల్డ్ అని చెప్పగలను మీకు, కానీ అవేమి రై చేయలేదని నేనెందుకు ఊరికి దాని గురించి మాట్లాడటం అనవసరం, కానీ నేను మాట్లాడతాను. నల్లరేగడి ఆడ కష్టము, నిర్మాణాలు కూడా ఉండవు, ఎక్కువ కాలం కూలిపోతాయి అనేదే ముందు నుంచి కూడా చెప్తున్నారు. అది మీరు అడిగితే చెప్తాను నేను, అదే చెప్తాను. మరి దాని గురించి మీరేమంటారు? అసలు పాయింట్ ఏమిటంటే దీని బేసిస్ మీద చాలామంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, కేసు వేశారు. కేసు భారీ ఎత్తున నడిచింది. ఇక్కడ చాలా చాలా పాయింట్స్ ఉన్నాయండి. 2015 తర్వాత వర్క్ సరిగ్గా జరగల అమరావతిలో, అది కూడా విమర్శ కదా, అందుకనే భ్రమరావతి అని చాలామంది విమర్శించింది. ఎందుకు జరగలేదు? అమరావతి కదా, భ్రమరావతి అని ఎందుకు అమరావతి భ్రమరావతి అమరావతి ఇష్యూ వేరు, అది అడిగి అది కూడా చెప్తా నేను, అది కూడా చెప్తా. మీకు ఓపిక ఉండాలంతే, చాలా ఓపిక ఉంది. ప్రస్తావన లేని విషయాల గురించి నేను అవన్నీ మాట్లాడితే ఏదో పురుషోత్తమ రెడ్డి గారు రైట్ చేస్తే మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి బాగుండదు, కాబట్టి నేను మాట్లాడలే వాటి గురించి. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఇవే పాయింట్స్ రైట్ చేస్తే ఎన్జిటిలో కేసు ఉండగా స్టే ఉంది, అందువల్ల పనులు కట్టడానికి లేదు. మీరు కట్టలేరు, మీరు ప్లాన్ చేసుకోవచ్చు వెనక, కానీ కట్టడానికి వీలు లేదు. అందువల్ల చాలా నిర్మాణాలు జరగలేదు, మొదలు కాలేదు. కానీ దురదృష్టవశాత్తు ఆ విషయాన్ని కూడా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు. సో ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఈ వాదనలు చేశారు. ప్రతి వాదనని నేను వివరంగా నా పుస్తకంలో రాశా. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏమండి, ఇక్కడ 3 పంటలు పండుతాయండి, దీనివల్ల రేపు ఆంధ్రప్రదేశ్లో తిండి కరువు అవుతుందండి. వీటన్నిటిని మీరు సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కింద మారిస్తే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో తినడానికి ఉండదు, బియ్యం ఉండవు అని కూడా అన్నారు. ఎన్జిటి వీటన్నిటినీ కూడా సైంటిఫిక్గా పరిశీలించారు, లెక్కలతో సహా. అయ్యా, మొత్తం అమరావతిలో ఉన్న పొలాలు అక్కడ వరి పండదు. 0.007% అంట మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాటా అమరావతిలో పండేది. 33 ఎకరాలు. ఏమి ఇబ్బంది లేదు దానివల్ల అని చెప్పారు. ఇక రెండోది, అక్కడ కట్టడాలకి పనికిరాదు అనే దాని మీద మెడ్రాస్ ఐఐటి దగ్గర నుంచి అనేక మంది రిపోర్ట్లు ఉన్నాయి దాని మీద. ఆ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేశారు, అవన్నీ ఉన్నాయి, అవైలబుల్ నెట్లో. యాక్చువల్గా ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అందరికి అర్థమయ్యేట. అదేంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉంటాయండి కన్స్ట్రక్షన్కి. హైదరాబాద్లో ఇబ్బందులు తెలుసా మీకు? హైదరాబాద్లో మీకు డ్రైన్ వేయడానికి పాత ఓల్డ్ సిటీలో మీరు కాంట్రాక్టర్ని పిలిస్తే రారు. ఎందుకు రారు? రాయి అంతా, రాయిని కొట్టాలి, డబ్బులు ఎక్కువ పరిస్థితి. అమరావతిలో చిన్నపాటి వర్షానికే మోకాలు బురదమయం అయిపోతుంది కదా మొత్తం కూడా. చెప్తున్నాం, అక్కడికి వస్తా. ముందు ఏంటంటే ఒక్కొక్క చోట కన్స్ట్రక్షన్కి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక్కొక్క చోట ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. ఒక చోట ఇట్లా తోగా నీళ్ళు వస్తాయి, ఒక చోట 300 అడుగులు వేసినా నీళ్ళు రావు కదా. దాన్ని బట్టి దానికి అనుగుణంగా కడతారు ఎక్కడైనా స్ట్రక్చరు. సో అమరావతిలో ఉండేటువంటి నేల భారతదేశంలో చాలా చోట్ల ఉంది, చాలా నిర్మాణాలు ఉన్నాయి. మెడ్రాస్ కూడా అదే పరిస్థితి. దానికి తగ్గట్టుగా ఇంజనీరింగ్ ఉంటుంది ఎక్కడైనా కూడా. అక్కడ హైదరాబాద్లో మీరు తవ్వడానికి రాళ్ళు పగలగొట్టడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. అక్కడ దాని కింద సిమెంట్ కాంక్రీటు లోతు ఎక్కువ వేయడానికి ఖర్చు పెట్టాలి. ఒక్కో చోట ఒక్కో రకమైన ఖర్చు ఉంటుంది. సిల్ట్ అంటే బురద ఎక్కువగా ఉండే ప్రాంతం అంటారు. అదే కరెక్టేనండి. సైంటిఫిక్గా అక్కడ లేకుండా ఎట్లా కడుతున్నారు? క్వాంటమైన ఎట్లా కడుతున్నారండి? లేకపోతే ఇంకొక బిల్డింగ్, ఇప్పుడు ప్రభుత్వ భవనాలు తీసేయండి, వాళ్ళంటే వాళ్ళు కళ్ళు మూసుకుని కడుతున్నారు అనుకుందాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎట్లా కట్టారు? 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి వాళ్ళది. విఐటి ఎట్లా కట్టారు? చాలా. అమృత యూనివర్సిటీ ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ? బిట్స్ పిల్లని ఇట్లా కట్టడానికి పనికిరాదు అనుకోండి, మీరు భూమి ఇచ్చినంత మాత్రం కట్టేస్తారు. ఎలా కడతారు అన్నట్టున్నారు కదా, అనువుగా ఉందనే కడుతున్నారు. అమరావతిలో నేను మళ్ళీ చెప్తున్నాను, అమరావతిలో రాజధాని వేరు, అమరావతిలో ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయడం వేరు. నేను డిఫర్ అయ్యేది మహానగరానికి, కొత్తగా మహానగరానికి డిఫర్ తప్ప రాజధానికి కాదు. ఇది జగన్ గారి పాఠం కాదంటారా? ఇది దాంట్లో జగన్ పాట ఏంది? జగన్ గారి పాఠం కాదా? 14 నుంచి ఇదే అభిప్రాయం నాది. జగన్ గారు 14 నుంచి, జగన్ గారు అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. 14 నుంచి జగన్ గారు చెప్పట్లా. ఒక మహానగరం రాష్ట్రానికి అవసరం లేదు. రీజన్ ఏంటంటే మనకు ఆల్రెడీ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు లాంటి నగరాలు ఉన్నప్పుడు వాటిని డెవలప్, నవనగరాలు అని చెప్పారులేండి, అవి ఓకే. అది కాదు, మనకు నగరాలు ఉన్నాయి. కొత్త నగరం ఎందుకు? కొత్త వ్యవస్థలు తీసుకురావడం కోసం, పరిశ్రమలు తీసుకురావడం కోసం, ఇన్స్టిట్యూషన్ తీసుకురావడం కోసం, ఏ కంపెనీలు తీసుకురావడానికి అనువైనటువంటి వ్యవస్థలు ఆల్రెడీ మనకు ఉన్నాయి. శ్రీ సిటీ ఉంది, కడపలో కొప్పర్తి ఉంది, విశాఖపట్నంలో ఉంది. మీరు ఇప్పుడు ఒక అహ్మదాబాద్ లాగా, లేకపోతే మన
గాంధీనగర్ లాగా రాజధాని నిర్మాణం చేసుకోండి, తప్పలేదు. అక్కడ మహానగరం వైబిలిటీ కాదనేది నా అభిప్రాయం. చేసి తీరుతామంటే కాలం నిర్ణయించాలి. సార్, రాజధాని అంశంలో మీరు చాలా మాట్లాడుతున్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అంశంలో కూడా వెళ్ళి మాట్లాడారు మీరు, ఓకేనా? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నారు, అప్పుడేమో ఆయన కలవలే మీరు, ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారనమాట. అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవలే రాజధాని అంశంలో. అంటే ఏంటి అసలు మీ లైన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధాని అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మళ్ళీ మావిగాని ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన 2-3 వారాలకు మళ్ళీ మీరు తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ దీని గురించి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలుస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తున్న మీరు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు కలవడానికి ఒక్కసారి కూడా ప్రయత్నం జరగలేదు? అంటే మీకు ఇష్టం లేదా, లేదా అపాయింట్మెంట్ దొరకలేదా? ఒకటి 19 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన కలవాల. ఆ రోజున చీఫ్ సెక్రటరీ నాకు పరిచయం కాబట్టి జవహర్ రెడ్డి గారిని వాళ్ళు కలిసి రిప్రజెంట్ చేశాం. నేను రిప్రజెంట్ చేసిన ఒకటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 3 రాజధానుల తర్వాత వాళ్ళు చూద్దరు, ఈ కార్యాలయాన్ని కనీసం అన్ని చోట్ల ఇస్తూ ఒక జీవో ఇచ్చేయండి అయిపోతుందని వాళ్ళు చేయలే పని. కృష్ణ యాజమాని బోర్డు ఉంది, కర్నూలులో పెట్టుకుని విశాఖపట్నంలో ఎందుకు పెడతారు, అది కరెక్ట్ కాదు, కర్నూలులో పెట్టమని మేము ఇట్లాంటి రిప్రజెంటేషన్ ఆ రోజు ప్రభుత్వానికి కలిసిన మాట నిజం. ఇది ఫస్ట్ పాయింట్. నేను అనుకుంటుంది చంద్రబాబు నాయుడు గారా, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసే పిఏలా, లేదా వాళ్ళ సిబ్బంది ఎవరైనా కావచ్చు, నేను ఈ రాష్ట్రంలో ఒక 2 మాట తప్పని మడమ తిప్పిన వాళ్ళు ఉన్నారు రాజధాని విషయంలో. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకరు నేను. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్. అయితే ఆయన ఒకే అభిప్రాయం, ఆడ ఒక మహానగరాన్ని నిర్మించవచ్చు, అద్భుతాలు చేయొచ్చు, అది సాధ్యపడదని మీరు ఆయన అభిప్రాయం ఉన్నాడు. నేను రాజధాని పెట్టుకోవచ్చేమో కానీ మహానగరంగా మార్చడం అనేది సాధ్యం కాదు. రాజధాని అంటేనే కదా అన్ని కార్యాలయాలు అన్ని ఏర్పాటు మహానగరం అవుతుంది కదా. గాంధీనగర్ కాదంటారా నాగరాజు గారు? అన్ని నిర్మాణం అయితే మహానగరం అవుతుంది కదా. కాదు. ఇప్పుడు గాంధీనగర్లో అన్ని కార్యాలయాలు లేవా? గాంధీనగర్ మహానగరమా? కరెక్ట్. మన రాజధానికి కావాల్సిన నగరాన్ని ఏర్పాటు చేసుకోండి, తప్పులేదు, సిటీ అవుతుంది. ఒక హైదరాబాద్ తరహా రాష్ట్ర ఆదాయ వనరుగా అది జరగదు, అనవసరమైన వ్యయ ప్రయాసాలు అవుతాయి, నష్టపోతామనే కాన్సెప్ట్తో 14 నుంచి అదే అభిప్రాయం అవుతున్నాను. నాలాంటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ ప్రభుత్వానికి ఏమో లాభం? నేను అభిప్రాయంతో ప్రభుత్వం అదే అభిప్రాయం, ఒకే అభిప్రాయం బట్ క్వైట్ ఆపోజిట్ అభిప్రాయం. నాలాంటి వాళ్ళతో మాట్లాడే వాళ్ళ ప్రభుత్వానికి ఏం ఆదాయం? అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇష్యూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కాపీ అని చెప్తున్నా. నేను పేర్లు చెప్పను, తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రభుత్వ ఆఫీస్ నుంచి కానీ మీ అభిప్రాయాలు ఏంటని అడిగినారు ఆన్ ఫోన్లో, రిపోర్టే ఇచ్చాము. లోకేష్ గారు నా యోగాలం పెట్టినప్పుడు వాళ్ళ పిఎలు అడిగారు మీరు ఏం ఆశిస్తారు రాయలసీమ నుంచి అన్న, ఇది ఆశిస్తామని పంపించాం. కాబట్టి ఆడ యాక్సెస్ ఉంది కాబట్టి అడిగారు కాబట్టి పంపించాం. రాజధాని విషయంలో ప్రభుత్వం నాతో మాట్లాడాల్సిన యాక్సెస్ లేదు, ఎందుకంటే ప్రభుత్వం ఒక వైపు ఉంది, ఒక ఆలోచన, ఆ ఆలోచన ప్రభుత్వం నాలాంటి వాళ్ళతో మాట్లాడడం లోపల పని చేయట్లేదు. ఫైనల్గా ఇదేనా మీరు అంటే రాజధాని అమరావతి పెట్టుకోవచ్చు కానీ మహానగరం అనేది సాధ్యపడదు? సాధ్యం కాదు, రాష్ట్రానికి అవసరం లేదు. మళ్ళీ మహానగరం ఎక్కడ నిర్మించాలంటారు? మహానగరం అవసరం ఏముంది? కావాల్సిన వ్యవస్థలన్నీ విశాఖపట్నంలో, తిరుపతిలో, విజయవాడలో, గుంటూరు, ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు స్వాభావిక అనుభవాలు ఉన్నాయి కదా, స్వాభావిక అనుకూల ప్రాంతాలు ఉంటాయి. తిరుపతిలో కొన్ని పెట్టండి, కడపలో కొన్ని పెట్టండి, ప్రభుత్వం పెట్టడం కాదు, కొన్ని వస్తాయి. ఇప్పుడు కొప్పర్తిలో కొన్ని వస్తున్నాయి, సిసిటీలో కొన్ని వస్తాయి, తిరుపతిలో కొన్ని వస్తాయి, విజయవాడలో కొన్ని వస్తాయి, విశాఖపట్నంలో కొన్ని వస్తాయి. ఏ ఇన్స్టిట్యూట్ రావడానికి అనువైన నగరం ఈ రాష్ట్రంలో లేదు చెప్పండి? అది ఐటీ కంపెనీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు హైదరాబాద్ ఉండడం వల్ల కొన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి, హైదరాబాద్ లేకపోతే రావు, కాబట్టి హైదరాబాద్ కావాలి. రాష్ట్రంలో పలానా ఇన్స్టిట్యూట్ రావడానికి అనువైన నగరం రాష్ట్రంలో లేదు, కాబట్టి పలాంది రాలేదు ఒకటి చెప్పండి, చెప్దాం. ఇలాంటి సూచన చేస్తూ ఏదన్నా ఒక వినతి పత్రం కానీ ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు? ప్రభుత్వం అవకాశం ఇస్తే కలవడానికి చంద్రబాబు నాయుడు గారిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అవకాశం ఇచ్చారు మీకు? కలవలేదు కదా ఆయన, అనగలేదు. సిఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఏ రోజు కలవాలి ఆయన. అప్పుడు కలిసారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఇప్పుడు అవకాశం దొరికితే కలిసాను, ఆయన ఇవ్వాలి అప్పుడు అవకాశం. నేను చెప్తాను కదా, ఆ రోజు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి పరిచయం, టీటీడీగా అప్పుడు ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఇరిగేషన్లో విజయనగరంలో మంచి ప్రయత్నం చేసినాడు, ఆయన్ని కలిశాను రెగ్యులర్గా. ధనంజయ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం, ఆయన్ని కలిశాను. కలిసి ఈ కార్యాలయాలు 3 రాజధానులు పెడతారన్నారు కదా, అది ఎప్పుడవుతుందో తెలియదు కానీ ఈ 12 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మీరు అనుకుంటే లెటర్ ఇచ్చేస్తే అయిపోతుంది, తిరుపతిలో 2 వస్తాయి కదా, ఇట్లాంటివన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ ప్రభుత్వం అడిగితే కూడా ఇస్తాము, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సార్ మీరు చెప్పండి, ఫైనల్గా కంక్లూజన్ ఇవ్వండి. ఆయన ఏమంటాడు, రాజధానిగా అమరావతి ఓకే, బట్ అయితే మహానగరం అనేది చాలా కష్టం, అది సాధ్యపడదు, కావాలంటే దాన్ని మనము వికేంద్రీకరించుకోవచ్చు అని అంటున్నారు ఆయన. అది వేరే టాపిక్ మళ్ళీ వికేంద్రీకరణ. అసలు వికేంద్రీకరణ అంటే అదే కదా చెప్పేది, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అంటే అది వికేంద్రీకరణనే కదా.
అది వికేంద్రీకరణ ఎట్లా అవుతుంది? ఎట్లా కాదు, డెవలప్మెంట్ అంటే అక్కడ డెవలప్మెంట్ అన్ని కాదు. వస్తే అదే ఆయా అంటే ప్రాంతాలను కాదు. అభివృద్ధి చెందుతూ పోతాయి. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, కదా. అది వికేంద్రీకరణ కాదు. మీ భాషలో ఏంటి మళ్ళా? 4 ఆఫీసులు 4 చోట్ల పెడితే వికేంద్రీకరణ. వికేంద్రీకరణ అంటే 4 ఆఫీసులు అధికారాన్ని కింది స్థాయిలో బదలాయించడం, అది వికేంద్రీకరణ అంటే అర్థం. అంతేగాని తిరుపతికి ఒక ఆఫీసు, కర్నూలుకు ఒక ఆఫీసు, శ్రీకాకుళానికి ఒక ఆఫీసు. అభివృద్ధి అంటే అధికారమేనా? అభివృద్ధి అంటే అధికారమేనా? వికేంద్రీకరణకి కాదు. వికేంద్రీకరణ అంటే అర్థం ఏంటంటే జిల్లా పరిషత్తుకు అధికారాలు ఇవ్వడం, మండలికి అధికారాలు ఇవ్వడం, పంచాయతీకి అధికారాలు ఇవ్వడం, ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకోవడం, అది వికేంద్రీకరణకి అర్థం. వికేంద్రీకరణ అంటే గవర్నమెంట్ ఆఫీస్ తీసుకెళ్ళి ఒకటి పెడితే వికేంద్రీకరణ కాదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఆఫీస్ అక్కడ ఉన్న వాళ్ళు రిపోర్ట్ చేసేది ఇక్కడ. గవర్నమెంట్ ఆఫీస్ అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధి. మళ్ళీ అభివృద్ధి అంటారు కదా. అభివృద్ధి వేరు, ప్రభుత్వ కార్యాలయాలు వేరు, సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాల వల్ల ఆర్థిక అభివృద్ధి జరగదు. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒక ఆఫీస్ని తీసుకెళ్ళి మీరు అనంతపురంలో పెట్టారండి, కొన్ని పరిశ్రమలకు రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన చెప్పేది అవే కదా. ప్రభుత్వ కార్యాలయాలు వేరు, ప్రభుత్వ కార్యాలయాలు వేరు, ప్రభుత్వ కార్యాలయాలు వేరు, పరిశ్రమలు వేరు. ఆర్థికాభివృద్ధి అనేది పరిశ్రమలతో అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు వచ్చిన పరోక్షంగా కూడా కొంతమంది ఉపాధి లభిస్తుంది కదా. అది నెగ్లిజిబుల్ అండి, దానివల్ల ఏమీ కాదు. ఏమవుతుంది? పెద్ద ఎత్తున మారేది ఏమి ఉండదు దానివల్ల. కొత్తగా ఉద్యోగాలు ఎవరికి రావు, ఏమీ జరగదు. ఏదో ఏమంటారు, 2 జిరాక్స్ మిషన్లు పెట్టుకొని కర్నూలు హైకోర్టు అంటే ఏమొస్తుంది? 2 జిరాక్స్ మిషన్లు, 2 కాకా హోటల్ వస్తాయి కదా అన్నట్టుగా. అంతే, ఏమి రాదు, నిజంగానే ఏమి రావు. ఎందుకంటే గవర్నమెంట్లో ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటారు, కొత్తగా గవర్నమెంట్లో ఎవరైనా ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు కాబట్టి అది జరగదు. ఇక ఉదాహరణ చెప్తాను. తెలుగు అకాడమీ కార్యాలయం తిరుపతికి వస్తే ఏమొస్తుందని చర్చ జరిగింది. సమస్య ఏంటంటే పర్ ఇయర్ 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రింటింగ్ జరుగుతుంది. తిరుపతిలో పెడితే కనీసం 40 జిరాక్స్. అకాడమీ ప్రింట్ చేయదు, ప్రింటింగ్ ప్రెస్ వేరే ఉంటుంది. ప్రింటింగ్ ప్రైవేట్ 10 జిరాక్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్ జిరాక్స్ మీకు తెలుసు కదా, కాదు పెడితే ఒక 500 మందికి ఉద్యోగం రాదా? ఒక కార్యాలయం అండి. అది ఎట్లా ఉందంటే దీన్ని కన్క్లూజన్ ఏంటండి? కాదు, రాజధాని అమరావతి ఓకే, మహానగరం అసాధ్యము అంటున్నారు. అసాధ్యం అనేది కరెక్ట్ కాదు, కష్టతరం. కష్టంగా అవ్వచ్చు, అసాధ్యం ఎందుకు అవుతుంది? ప్రయత్నం అండి. హైదరాబాద్ ఇప్పుడు గూగుల్ అనేది విశాఖపట్నం రావడం అసాధ్యం, బెంగళూరుకే రావాలి. అది విశాఖపట్నంలో ఏముందండి ఐటీ? నాకు చెప్పండి. హైదరాబాద్లో, విశాఖపట్నంలో ఐటీ ఈకో సిస్టమ్ ఎంతది? చిన్నది, బెంగళూరుతో కంపేర్ చేస్తే. అది మహాసముద్రం అయితే చిన్న పిల్ల కాలువ కూడా కాదు. మరి ఎట్లా వచ్చింది? ప్రయత్నం, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ దేశంలోనే పెద్దది. రాజధాని నిర్మాణం ఇప్పుడు ఒక ప్రయత్నం మాత్రమే అంటారు. కాదు, ప్రయత్నిస్తే జరుగుతాయి ఏమైనా. ఇప్పుడు దానికి ఒక ప్లాను, ఒక ప్రయత్నము ఉన్నాయా లేదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో దీనికి రూపాయి కూడా అప్పు ఇవ్వద్దు అని చెప్పి ఒక 100 వినతి పత్రాలు పంపించారు వరల్డ్ బ్యాంక్తో సహా అందరికీ. అయినా కూడా 50,000 కోట్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ 30,000 కోట్లు ఏమో వచ్చినాయి. ఎవరు పంపించారు లేఖలు? ఎవరెవరో పంపించారు. వాళ్ళందరూ వైసీపీ చేత ప్రభావితమై పంపించారని రకరకాల ఆరోపణలు ఉంటాయి. మీరు ప్రతిసారి వైసీపీ అంటుంటారు సార్, అంటే మీకేం టీడీపీ ముద్ర వేసుకోవాలంటే నాకు అర్థం కాదు. ముద్ర వేసేవాళ్ళు వేస్తారు. ఇప్పుడు కాదు నాగరాజు, మీరే వేశారు కదా 4 సార్లు. ఇప్పుడు ఆయనని వైసీపీ అంటున్నారు. ఎవరు పంపించారో లేఖలంటే చాలా మంది అనడం వేరు, వైసీపీ అనడం వేరు, 2 తేడా ఉంది. ఏంటి? చాలా మంది లేఖలు ఎవరు పంపించారో లేఖలు అయితే చాలా మంది పంపించారు. కాదండి, పంపించిన వాళ్ళు వైసీపీ అని రాసుకోరు కదా. మరి మీరు ఎట్లా చెప్తున్నారు వైసీపీ కాదు అంటున్నారు కదా? ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు ఎవరో పంపించలేదు. అక్కడ ఉన్నటువంటి యాక్చువల్గా రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరు పంపిస్తారు? ప్రతిపక్షమే కదా, గొడవ చేసింది ప్రతిపక్షమే కదా. మేధావులు పంపించవచ్చు, మేధావులు పంపిస్తే ఉంటాయి కదా పేర్లు. ఓకే, రైతుల పేరుతో వెళ్ళినాయి అవి, మేధావుల పేరుతో వెళ్ళాల. పాయింట్ ఏమిటంటే, ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే అన్నీ చేసినా కూడా
అసలు అయిపోయింది ఇంకా కష్టం. లేఖల్లో రైతు అని ఉంటుందా సార్? ఉంటుంది ఉంటుంది రైతు అని. ఉంది, నా దగ్గర ఉన్నాయి. నేను నా పుస్తకాలు అన్ని రాశానండి. ఓకే, వాళ్ళు కూడా పంపించిన వారు కూడా రైతు అని రాస్తారు కదా? కాదు, అట్లా కంప్లైంట్ చేసిన వాళ్ళు రైతు అని రాసుకుంటారు పేరుతో. కానీ వాటిని బయట పెట్టరు. మా పేర్లు బయట పెట్టొద్దు అని కోరితే బయట పెట్టరు. అది వరల్డ్ బ్యాంక్ వాళ్ళ విధానం అన్నమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పంపించారు అని రాశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇంత జనాభాలో 5గురే కదా, ఎవరైనా పంపించవచ్చు. పాయింట్ ఏమిటంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం జరిగిందా లేదా అనేది పాయింట్. ఓకే, జరగడమే కాదు, అప్పట్లో మీకు గుర్తుంటే పేపర్లు ఏమో రాశారు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ సక్రమంగా వీళ్ళు నిర్మించడం లేదు, రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నారు, ఇది ఎన్వైరన్మెంట్ పర్యావరణ హితం కాదు, ఇక్కడ అనేక రకాల నష్టాలు ఉన్నాయి, అందుకని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని కూడా రాశారు. మీకు గుర్తుందో లేదో పేపర్లో. అది నిజం కాదు అని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఇచ్చారు అంటే అప్పుడు వద్దని ఇప్పుడు ఇస్తారా? కాదు కదా, అప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మధ్యలో ఎవరు అడ్డం పడ్డారు. సరే, ప్రభుత్వం మారిందిలేండి. మెయిన్ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది పెద్ద చరిత్ర చెప్పాలంటే. ఈ ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళని 100 సార్లు అడిగారు వాళ్ళు, బాబు మీరు డబ్బులు అడిగారు మమ్మల్ని, వాళ్ళకి ప్రభుత్వాలతో పని కానీ పార్టీలతో పని లేదు కదా, మీ ప్రభుత్వం అడిగింది ఏంటి సంగతి మరి మాట్లాడతారా లేదా అంటే సైలెన్స్, రెస్పాన్స్ లేదు. లెటరు కేంద్ర ప్రభుత్వంలోంచి 3 లెటర్లు రాశారు, బాబు ఏదో ఒకటి చెప్పండి, మీకు అమరావతికి డబ్బులు కావాలా వద్దా, ఇదిగో ఫలానా డేటు 15 రోజుల్లో చెప్పాలి, అక్కడ వరల్డ్ బ్యాంక్లో మీటింగ్ ఉంది అని చెప్పారు వాళ్ళు. చెప్తే మళ్ళీ రెస్పాన్స్ లేదు. చివరికి లాస్ట్ లేఖ ఏమని రాశారో తెలుసా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, కేంద్రం నుంచి, బాబు రేపు సాయంత్రం లాగా మీరు ఏ విషయమో చెప్పకపోతే మేము అమరావతికి మాకు డబ్బులు అప్పు తీసుకునే ఉద్దేశం లేదు అని వాళ్ళకి రాసేస్తాం అంటే. అయినా కూడా స్పందన లేదు, వాళ్ళు రాసేసారు. అది జరిగినప్పుడు అయినా కూడా ఇవాళ ఇచ్చారా లేదా? ఇవాళ ఆల్మోస్ట్ నేను అనుకుంటే 30 కోట్ల దాకా వచ్చినట్టున్నాయి ఆల్రెడీ. ఇంకొక 20 కోట్లు కూడా బ్యాంకులో వాళ్ళంతా ఇస్తామన్నారు. ఎట్లా ఇస్తూ ఉంటారండి? ఏం నమ్మకం లేకపోతే ఇస్తారా? మీరు 30 రూపాయలు ఇవ్వరు, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే ఎంతో కొంత నమ్మకం ఉంటేనే కదా ఇది నగరం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ డబ్బులు కడతారని. ఎట్లా చేస్తా అంత డబ్బు? అందులోనే మీరు బడ్జెట్లో పెట్టకుండా దాని ద్వారా రైట్ చేసే ప్రయత్నం అన్నారు కదా, ప్రయత్నము అన్నారు కదా, ఇప్పుడు మీరే ఖచ్చితంగా అవుతుంది అనే దానికి ప్రయత్నం అంటే నేను అనేది ఆటోమేటిక్గా గాల్లోంచి రావేవి, ప్రయత్నం చేయాలి దానికి. ప్రయత్నం చేయటం వల్ల సాధ్యమైంది, ప్రయత్నం చేయటం వల్ల మళ్ళీ డబ్బులు వచ్చినాయి, ప్రయత్నం చేయటం వల్ల ఇవాళ కాంట్రాక్టర్లు అందరూ పనిచేస్తున్నారు, ప్రయత్నం చేయటం వల్ల రైతులు 2వ విడత భూమి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. 2వ విడత 3వ విడత మంచిదా రైతులు ఆల్రెడీ ఒక వ్యతిరేకత కూడా వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంది వ్యతిరేకత. కాదండి, ఇప్పుడు పాయింట్ ఏమిటంటే కొంతమంది వ్యతిరేకిస్తారు, అది వాళ్ళ రైటు. ఆల్రెడీ 2వ ఫేజ్లో కూడా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. ఎన్ని వేల ఎకరాలు నాకు సరిగ్గా తెలియదు, 2-3 వేల ఎకరాలు ఆల్రెడీ. 36,000 2వ విడతలో కూడా స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి భూములు ఇస్తున్నారా? రాజధాని ఇస్తారా, కష్టంతో ఇస్తారని ఆ రైతుల సమస్య. వాళ్ళు ఏదైనా బయట వాళ్ళు సపోర్ట్ కావాలని ఇప్పుడు మాట్లాడతాం తప్ప ఆ రైతులు ఇవ్వద్దని. వాళ్ళు నమ్మకుంటే ఇస్తారు, నమ్మకం లేకపోతే ఇవ్వరు. ఇది అక్కడ రైతులు తేల్చుకోవాలి భూములు ఇవ్వడానికి సంబంధించినంతవరకు. రెండోది, ప్రపంచ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా అమరావతి ద్వారా రిటర్న్ వస్తాయని ఎవరు కేంద్ర ప్రభుత్వం ముఖం చూసి ఇస్తారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఎవరు పెట్టాడు? కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యారంటీ ఇస్తుంది? వాళ్ళకి నమ్మకం లేదనుకోండి, గ్యారంటీ ఇవ్వరు కదా. ఊరికి గ్యారెంటీ మీరు ఇస్తారా గ్యారెంటీ ఎవరికైనా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అవసరం లేదంటారు ఏపీ పైన? కాదండి, అప్పుకి ఎందుకు ఇస్తారంటున్నాను. అప్పు కదా ఇది, ఇవ్వాల్సిన పరిస్థితే కదా. ఎందుకు ఈ పరిస్థితి? రాజధాని నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆకాంక్ష. కాదు, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే చట్ట ప్రకారం చేయాల్సి వచ్చింది అనుకోండి, చట్ట ప్రకారం ఇన్స్టిట్యూషన్స్, చట్ట ప్రకారం వేరే, బలవంతం వేరే. చట్ట ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి, అవి ఇచ్చారు, అవి తప్పదు. మీ అప్పు గ్యారంటీ ఇవ్వాలని ఎక్కడన్నా ఉందా ఏంటి? బైఫర్కేషన్ యాక్ట్లో ఎక్కడన్నా ఉందా? మేము అప్పు తీసుకుంటాం, ఆ అప్పుకి లేదు కదా. అంటే అర్థం ఏంటి? లేదు, ఇది ఒక వైబుల్ ప్రాజెక్టు, ఇది సాధ్యమవుతుంది, వీళ్ళు చెల్లిస్తారు అని కదా ఇచ్చేది. ఇప్పుడు ఆర్బీఐకి వెళ్తారండి వీళ్ళు, ప్రభుత్వాలు డబ్బులు కావాలని వారం వెళ్తుంటారు కదా. వీళ్ళు కట్టలేరు అనుకుంటే ఎవడు కొనడు అక్కడ, తెలుసు కదా మీకు, చాలాసార్లు అవుతుంటుంది అట్లా. అబ్బో వీళ్ళకి కష్టం అవుతుంది, వీళ్ళు ఈ గవర్నమెంట్ దివాలా ఎత్తేట్టుంది, వీళ్ళు డబ్బులు కట్టరనుకుంటే ఆర్బీఐలో బాంబేలో ఎవడు కొనడు మీరు ఇచ్చే బాండ్స్. ఎప్పుడు కొంటారు? లేదు ఇవాళ కాదు రేపైనా మనకు డబ్బులు వస్తాయి అనుకుంటే కొంటారు. అది ఇప్పుడు పాయింట్ ఏమిటంటే అమరావతి నుంచి మొత్తం డబ్బులు వస్తాయా రావా అంటే, ఓవరాల్గా అమరావతి నుంచి రైట్ చేసి రాష్ట్రం మీద భారం పడకుండా ఇవ్వాలి అనేది ప్రయత్నం.
అందులో 5,000 10,000 రాష్ట్ర బడ్జెట్ నుంచి రేపు ఇవ్వచ్చు తెలియదు. సో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అంటే అప్పుతో కూడుకున్న ఖర్చును తిరిగి కట్టాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం అందే కదా. ఇంకెవరిది ఉంటుంది? ఎవరికి రాజధాని అది? ఎలా కడుతుందంటారు? ఎవరి రాజధాని అది? ఆంధ్ర రాజధాని మరి మనమే కట్టాలి కదా. ఆంధ్ర ప్రభుత్వం కట్టాలి కదా. ఆ రాజధాని ఏమైనా ఊళ్ళో వేరే రాష్ట్రం కోసమా? ఓకే, అంటే అమరావతిలో వచ్చే డబ్బు ఎక్కడ రాష్ట్రం నుంచి వచ్చే డబ్బుతోనే కదా అప్పు తీర్చాలి అక్కడ. అమరావతి నుంచి జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ కనుక సరిపోకపోతే కట్టాల్సిందే. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో బోర్డని ఖర్చు చేస్తున్నారండి. ఎవరు కడుతున్నారు? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే అందరికీ నెలకి 4,000 పెన్షన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 60 లక్షల మందికి డబ్బులు అయిపోయినా కూడా ఇస్తున్నారు కదా, 1వ తేదీ ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎక్కడవి? ప్రజల నుంచి వచ్చేది అంతే కదా. మీరు నేను కట్టేవి అంటే మామూలు ప్రజలు కట్టేవి అందరూ కట్టాలా? దీనికంటే కట్టాల్సిందే. ఇక్కడ పాయింట్ ఏమిటంటే రాజధాని కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రం మీద అదనపు భారం వేయకండి అనేది కొంత విమర్శ. జగన్ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అత్యక్తులు చెప్తాడు అనుకోండి, దానికి 2 లక్షల కోట్లు 54 లక్షల కోట్లు అని. అది పక్కన పెడితే ఎంతో కొంత అవుతుంది ఖర్చు అవ్వకుండా ఉండదు. వాళ్ళు చెప్పేది ఏమిటి? అందులోంచి డబ్బులు జనరేట్ అవుతాయి, ఆ జనరేట్ అయిన డబ్బులతోటి మేము తీరుస్తాము అని చెప్తున్నారు. అది పూర్తిగా తీర్చడం కష్టం అని కొంతమంది అభిప్రాయం. బహుశా పురుషోత్తం రెడ్డి గారు కూడా అదే అనొచ్చు. నా అభిప్రాయం మొత్తం ఎట్లా తీరుస్తారండి? నాకు ప్రామాణికం పయ్యావుల కేశవ్ గారు, బయట ఉపన్యాసాలు కాదు. పయ్యావుల కేశవ్ గారు 24 బడ్జెట్ ప్రసంగంలో, ఇప్పుడు 24 కదా, మొన్న బడ్జెట్ ప్రసంగం చదవండి. మొదటి లైన్లో ఏమో రాస్తారంటే రూపాయి ఖర్చు లేకుండా అమరావతిలో మహానగరం సాధ్యమని నిరూపించాము. 3వ పేరాలో 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. అది దానికి మీరు సవాల్ చెప్పండి. రూపాయి ఖర్చు లేకుండా అమరావతి నిర్మాణం. ఒక పాయింట్ ఇక్కడ అంటే అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వేరే చోట ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో లేవా? అంతే, ఆంధ్రప్రదేశ్లో కదండి. మరి దానికి మిగతా వాటితో పాటు కేటాయిస్తారు కదా. కాదండి, అన్ని రూపాయి ఖర్చు లేకోకుండా రాజధాని నిర్మాణం సాధ్యం నిరూపించామంటే 6,000 కోట్లు కేటాయించామని ఆయన అంటున్నారు. కాదు నాగరాజు, ఇది మిస్లీడింగ్. ఏంటంటే ఎవరు మిస్లీడ్ చేశారు? మంత్రి గారా? మంత్రి గారు ఏం చేయలేదు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ డబ్బులు అమరావతిలో మీరు రాష్ట్రానికి సంబంధించింది ఒకటి కడుతున్నారండి, అది అమరావతిలో నుంచి వచ్చే డబ్బులతోనే కట్టాలి. రాష్ట్రం డబ్బులు ఏమి ఉండవా? అంటే మొత్తం రూపాయి ఖర్చు లేకుండా అనే కాలం ఎందుకని ఆయన ప్రశ్న. కాదు, రూపాయి ఇప్పుడు బలంగా నమ్ముతుంది అంటే ఏంటి? 1 రూపాయి కూడా ఖర్చు పెట్టద్దా మీ లెక్క ప్రకారం? ఎప్పుడు నాకు చెప్పండి. 1 రూపాయి ఖర్చు పెట్టడానికి వీలు లేదు అమరావతిలో. అది తమిళనాడుది, కర్ణాటకది అని అంటారా మీరు? కదండి. నాగరాజు గారు ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ మేము మొదటి నుంచి చెప్తుంది అదే. ఆడబెట్టే ఖర్చులో 90% రాష్ట్ర ప్రభుత్వం కట్టుతుంది, కట్టబోతుంది. అదే ఆందోళన కారణం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు 60,000 కోట్లు తెస్తారు కదా, ఇప్పుడు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సూరిటీ తీసుకొచ్చారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం సూరిటీ తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? కారణం ఏంటంటే ఎఫ్ఆర్బిఎం దాటేసినాం. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేసామంటే ఇంక ఈరు మనకు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నట్టు పొలిటికల్ కమిట్మెంట్తో, ఒత్తిడితో, రాజకీయ అవసరాలు ఏదైనా కావచ్చు, ప్రభుత్వం ఇంకొక ప్రయారిటీస్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ క్యాపిటల్, ఇంకొక ప్రభుత్వం ప్రయారిటీ ఇప్పుడు 32 లక్షల ఇళ్ల పట్టాలకి 20 లక్షల మంది వాళ్ళకి లేదు. ఆ రోజు ప్రయారిటీ వాళ్ళు ఉంటాయి. నేను ప్రయారిటీ తప్పనట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేని చూసి ఇచ్చింది? రిటర్న్స్ వస్తాయా వాళ్ళు చూడరు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ఊరేయాలి తిరిగి. రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటాల్లో ఫస్ట్ స్టాండ్ నుంచి వస్తాయి, మనవాడు పంపిస్తే తిరిగి ఇస్తారు. ఇది ఈకపోతే దాన్ని కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి మనకి ఇస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసే వాళ్ళు ఇచ్చారు. సింపుల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోతే ఆ డబ్బులు రావు. కరెక్ట్. అంతే. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఈ డబ్బులు? రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వకపోతే రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలలో కట్ చేసుకుంటుంటుంది అని ఆయన అంటున్నాడు. చెప్పారు. ఎక్కడ ఉంది అది? ఎక్కడ అప్పిచ్చే గ్యారంటీ ఇచ్చినప్పుడు రాశారేమన్నా? బ్యాంక్ కాదు, దానికి ప్రమాదం చెప్పండి. అప్పిచ్చినప్పుడు దాంట్లో రాశారా? కాదు, నా డబ్బులు నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షల డబ్బులు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి. అది కాదండి, ఇప్పుడు ఇన్ని అప్పులు తీసుకుంటున్నాం కదా, 10 లక్షలు ఉన్నాయి కదా. 1 లక్ష డబ్బు పక్కన మీ కెమెరామెన్ దగ్గర నుంచి నాకు ఇస్తారు. నేను రాసి ఇవ్వాలన్నా మీకు? దాన్ని ఆల్రెడీ 10 లక్షలు మీ ఉద్యోగులు ఉన్నాయి కదా, అది నేను రాసి ఇవ్వాలన్నా మీకు? ఖచ్చితంగా నాకు నేను ఇంత ఇప్పిస్తానంటే మిగతా ఉంటుంది కదా. చెప్పేది బాగానండి. మీ కెమెరామెన్ దగ్గర 1 లక్ష రూపాయలు తీసి నాకు ఇస్తారు. అది ప్రపంచ బ్యాంక్ అనుకో, నువ్వు కేంద్ర ప్రభుత్వం, నేను రాష్ట్ర ప్రభుత్వం అనుకో. నా డబ్బులు ఇది ఎవరి ఇయర్ 1 లక్ష కోట్లు వస్తున్నాయి. రాష్ట్ర పన్నులన్నీ ఫస్ట్ ఆడిపోతాయి. కానీ ఈ ఒప్పందము సమకూర్చుకునే తర్వాత ఒప్పందం ప్రకారము మా కెమెరామ్యాన్ కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కాబట్టి మిగతా నేను ఇస్తాను. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎవ్రీ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు లక్షల కోట్లు వస్తూ పోతూ ఉంటుంది. జిఎస్టీ డబ్బులు ఆడిపోతాయి ఫస్ట్. కాదండి, రాష్ట్ర మాట రాష్ట్రం కాదు. అట్లా అది నిజమైతే తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు కూడా ఇవ్వండి 50,000 కోట్లు. ఎవరు
అని అడుగుతారు కదా. ఎవరు ఏం పొలిటికల్ వాళ్ళకి అవసరం నో, ఇట్స్ నాట్ పొలిటికల్. పొలిటికల్ గా అట్లా ఇచ్చేది. నో, అబ్సల్యూట్లీ నో. డబ్బుల విషయంలో పొలిటికల్ ఉండదండి, ఓకే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు భారీ ఎత్తున డబ్బులు. అది ఇవ్వాల్సినవి పొలిటికలే, ఇస్తారు. అది పొలిటికలే. నో నో నో, అప్పుడు రాజకీయ అవసరాలే కదా. డౌట్ ఎందుకు? కాదండి, రాజకీయ అవసరాల కోసం ఇవ్వడానికి కేంద్రం దగ్గర డబ్బులు అవును, ఉంటాయి. ఏపీకి 20 లక్షలు ఇల్లు పట్టాలి. పూచీ పడుతుంది కదా. అట్లా అది అసలు కాదు. ఏపీకి 20 లక్షలు ఏ, పట్టాలు ఇచ్చి పొలిటికల్ అవసరం- తెలంగాణకి 2 లక్షలు కిందకి ఇచ్చినారు. కాదండి, పొలిటికల్ అవసరాల కోసం అయితే ఉచితంగా కూడా ఇవ్వచ్చుగా, అది కాదు. ఇవ్వడం చట్టం బాయ్, ఒప్పుకోదు కదా. నో, వేరే రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరు ఉచితంగా- కాదు, అన్నకు వేరే తమ్ముడే రాష్ట్రాలు- ఉచితంగా ఇవ్వడు, తమ్ముడు కాదండి, అన్నకు ఇవ్వడు. కాదు, చట్టం వేరే ఒప్పుకోదండి. రాష్ట్రాలకి కాదు, వేరే రాష్ట్రాలకి డబ్బులు ఎందుకు రావట్లేదు? బీజేపీ రాష్ట్రాలే ఉన్నాయిగా. ఇది తీసేయండి, బీజేపీ రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఇచ్చారు చెప్పండి? గ్యారంటీ అట్లా సంబంధం లేకుండా, బడ్జెట్ తో సంబంధం ఏపీ లేకుండా. ప్రభుత్వం ఏపీ కాదండి, సింపుల్. బలంతోనే కదా కేంద్రంలో పార్టీ ఉందనేది వారి యొక్క వాదన. కాదండి. దాన్ని బట్టే కదా ఓకే. దానిపై కానీ- ఆ లావాదేవీలో భాగంగా డబ్బులు కాదు, ఇస్తున్నారు. కాదు, బేసిక్గా రాజకీయం వేరు. ఆ కన్ఫ్యూజ్ వద్దు. కాదు, కన్ఫ్యూజన్ ఏంటంటే రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరికీ నేమో 5% వాటాను, ఆంధ్రప్రదేశ్కి 6% వాటా ఇస్తున్నారా? లేదు. అడగడం చట్టం ఒప్పుకోదు. ఇవ్వట్లేదుగా. ఇవ్వాల్సిన వాటనే చట్టం ప్రకారం ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సిందే ఇస్తారు. ఆ. అంతేనా? మీరు అర్థం తెలంగాణ అయినా అంతే, చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ టెక్నికల్స్ అయినా పక్కన అంతే. పెట్టండి, రాజకీయ ఒత్తిడి అక్కడ పెట్టండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తీసిస్తా ఉంది. See, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇస్తాం అప్పు లేదా? కాదండి, దాన్ని ఏంటి దాని కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అప్పు అనేది అప్పే, కరెక్టే. ఎవరు కట్టాలి బయట- దాన్ని? కాదు, అప్పు తీసుకునే కానీ ఎప్పుడు ఇస్తారు అప్పు? అది వైబుల్ ప్రాజెక్ట్ అనుకుంటే ఇస్తారు ఎవరైనా. ఓకే, వైబుల్ కాదు, కేంద్రం- ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఆయన అడిగే ప్రశ్న ఒకటి, ఫెయిల్యూర్ అయింది, అప్పు కట్టలేదు రాష్ట్ర అది ప్రభుత్వం, కాదండి. అప్పుడు ఏమవుతుంది? ఒక్క రాష్ట్ర క్షణం. ప్రభుత్వానికి ఒక్క ఇవ్వాల్సిన క్షణం. పన్నుల వాటాలు కట్ చేసుకుంటుందని ఆయన చెప్తున్నాడు. ఒక క్షణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 లక్షలేమో బడ్జెట్లో, ఇంకొక 3-4 లక్షలేమో ఆఫ్ బడ్జెట్లో అప్పు చేసాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్నో 2-3 లక్షల కోట్లు చేశారు అని అంటున్నారు కదా. వాళ్ళు కట్టలేదండి, ఎవరు కట్టాలి? మళ్ళా వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. కాదు, ప్రజలే కట్టాలిగా. ప్రజల డబ్బే మరి మళ్ళా వచ్చే దానికి ప్రభుత్వం దీనికి కట్టాలి. కాదు, దానికి దీనికి తేడా ఏంటి నాకు తెలియక అడుగుతున్నా. ఆ అప్పేమో బాగా సమ్మగా ఉందా? ఆ 9 లక్షలు వీళ్ళు చేసిన 3 లక్షలు అప్పే కదా. అది ఆ అప్పు కట్టాల్సిందే కదా. ఏ ప్రభుత్వం అప్పు చేసినా ప్రజల దానికి డబ్బే దీనికి- కట్టాలి. దానికి దీనికి- ప్రభుత్వాలు మారితే ఈ అప్పు ఆ అప్పు కలిపి కట్టాల్సింది ఈ ప్రభుత్వం. కాదండి, ఇప్పుడు ఉన్న అప్పులు ఎవరు కట్టాలి అని అడుగుతున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అంతే. అంతే కదా. అవును. అప్పుడు అమరావతికైనా అంతే. నేనే చెప్పేది. అమరావతి ఏమన్నా వేరే దేశ అమెరికాకే ఏంటి? అమరావతి కూడా రాష్ట్రానికే కదా. మీరు పురుషోత్తమ ఓన్లీ రెడ్డి డిఫరెన్స్ గారి ఏంటంటే యొక్క- కాదండి, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అమరావతికి సాధ్యమైనంత వరకు దీని నిర్మాణానికి భారం పడకుండా చేస్తాము అంటే అందులో పావలా పెట్టారు, రూపాయిన్నర పెట్టారు అంటే ఎట్లా? ఇప్పుడు అమరావతి ఆయన అనేది ప్రశ్న అర్థం రా- చేసుకోండి ఒక్క నిమిషం రమేష్ గారు. ఆ. ఈ ప్రభుత్వమే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తుంది. కేంద్ర పూర్తి అప్పు తెచ్చింది, అప్పు అలాగే ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మారినా ఈ ప్రభుత్వం చేసిన అప్పును మళ్ళా వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. కట్టాలంటే ప్రజల డబ్బే మళ్ళా ఆ ప్రభుత్వం కట్టాలి కేంద్రానికైనా కూడా. ఆ ప్రభుత్వము కట్టలేదు, ఈ ప్రభుత్వము కట్టలే, ఆ అది ఒక ప్రభుత్వం రోజు కట్టేది కాదు. ఎప్పుడైనా అది 30 ఏళ్ల ఏళ్ళు, తరబడి 40 ఏళ్ళు కొనసాగుతుంటది, ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఆ. అసలు కట్టడం లేదు అన్నప్పుడు ఇప్పుడు అసలు ₹1,00,000 అంటే వడ్డీ నెల నెల ₹2 అంటే మనము నేను చెప్పేది వెంటనే అసలు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఒక 9 లక్షల కోట్లు ఎంతో ఉన్నాయి. ఇది బోత్ బడ్జెట్ అండ్ ఆఫ్ బడ్జెట్. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయినాయని చెప్తున్నారు. కరెక్ట్ లెక్క తెలియదు కానీ మొత్తానికి అయినాయి భారీగానే. ఈ అప్పులైనా అంతే కదా, ఏ అప్పులైనా అంతే కదా. ప్రత్యేకం ఏంటి అమరావతికి? ఏంటి అమరావతికి ప్రత్యేకం ఏంటి? అది అమరావతికి ఎవరైనా ఉంటే కదా. సార్ అమరావతి కోసం తీసుకున్న అప్పు మాత్రం సెపరేట్ గా చూసి అది ఎవరు చెల్లించాలని అదొకటి మాత్రం ఏదో ఎవరి కోసమో తీసుకున్నట్టు ఈ అప్పులని Point ఏంటంటే, ప్రజల కోసం సరే, తీసుకున్నారు. మీరు కూడా కొద్దిగా లాజిక్ పాయింట్ కదా. సార్ చెప్పింది కరెక్టే. నేను ప్రెస్ మీట్ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే కట్టాలి, కట్టతారు. అవును. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకి మాకు అంచనాల తేడా ఏంటంటే ఆ ప్రాజెక్ట్ నుంచే జనరేట్ అవుతుంది అనే అంచనాతో వాళ్ళు ఉన్నారు. నేను జనరేట్ కాదు, ఆ మొత్తం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది, ఇది తలకు మించిన భారం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, దానికి ఆధారం ఏంటి? నాకు వస్తుంది అని మీ అంచనా. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం పావలా పెట్టిందా, రాష్ట్ర ప్రభుత్వం 90 పైసలు పెట్టిందా? ఇప్పుడు అమరావతి రాజధానిలో ఏ ఖర్చు పెట్టండి, నేను ఒకటి మాత్రం బోర్డుగా చెప్తున్నాను, 1,00,000 కోట్లు పెట్టినా 10,000 కోట్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, ధర్మం అది, మన రాజధాని అది. నాకు నచ్చని ప్రభుత్వం అనేది నా పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాంట్లో రాష్ట్రం వాటా పావలా, ఇతర వాటా 75% చెప్పగలిసి వద్దారా? ఇప్పుడు వరకు 10,000 ఏమంటున్నారు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఎక్కువ ఖర్చు పెట్టారంటున్నారా? ఎక్కువ కాదు, మొత్తం పెడతారు. అదేంటి పెట్టాలి. ఎట్లా? ఇంకా ఇప్పుడు పెట్టిన డబ్బులు అది ఎక్కడికి కాదు. వచ్చినాయి?
అంటే కాదండి, ప్రభుత్వం budget ఎంత నుంచి పెట్టింది, ఇతర ఆదాయ మార్గాల నుంచి వచ్చే ఎట్ట- డబ్బు ఎంత ఎట్ట పెట్టింది చెప్పండి. అని ఆయన అడుగుతున్నారు. ఏంటి? ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే మొత్తం ఏ అప్పు అయినా ప్రభుత్వమే కట్టాలంటే రాష్ట్రం అది- నుంచి అది వచ్చే అంతా ఇప్పుడు కట్టాలి. ఓకే, మాట్లాడుకున్నదే. ఒక్క నిమిషం. ఆ. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పెట్టే ఖర్చు అక్కడ నుంచే తిరిగి ఎక్కువ 90% అక్కడ నుంచి వస్తుంది. ఆ అప్పు కలిపి దీంతో కాదు, కాదు, కట్టాలి. అది కాదు. అది ఉత్పత్తి కాని పక్షంలో ఆ అప్పు పరిస్థితి ఏంటి అనేది ఒకటి. సరే, ఇప్పుడు వరకు పెట్టిన ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం అంటే తన ఖజానా పెట్టిన ఖర్చు ఎంత, ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం పెట్టిన ఖర్చు ఎంత అని అడుగుతున్నాను. అంతే కదండి? ఇప్పుడు పెట్టిన ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది, ఆ, కేంద్ర ప్రభుత్వం పెట్టింది, ఆ. అప్పులు తీసుకొచ్చి కట్టింది కాదు. లేదండి. మెజారిటీ No, no, no. ఎంత చెప్పండి, 10,000 No, కోట్లు no. యాడ్ నుంచి వచ్చినాయి? మొత్తం అక్కడి నుంచి వస్తున్నాయి. 30,000 కోట్లు అక్కడ నుంచి వచ్చాయా? నో అరే ఇప్పటి వరకు దాదాపు 30,000 కోట్లకి శాంక్షన్ చేశారు. ప్రపంచ బ్యాంక్ అందులో ఇచ్చింది. కాదండి, డబ్బులు అన్ని ఇక్కడ ఏ బ్యాంకులు? ఒక లెక్క 30 చెప్తున్నా. కోట్లు. వరల్డ్ బ్యాంక్ No. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి World 15,000 Bank కోట్లు 15,000 అండి. కోట్లండి. మిగతా 15,000 కోట్లు హడ్కో, నబార్డు ఇస్తారని అదేనండి. కాదు, మీరు Proposal అర్థం పెట్టారు. చేసుకోవట్లా. ఇంకా రాలా? నో అబ్సల్యూట్లీ రాంగ్. విషయం ఏంటంటే 30,000 కోట్లు అప్పు తీసుకుంటున్నాం అంటే 30,000 కోట్లు కవర్లో పెట్టి ఇవ్వరు. దశల వారికి మినిమం కామన్ సెన్స్. దశల వారికి మనం- ఇంటి నిర్మాణం కూడా స్లాబ్ అంటారు, పునాది అంటారు, అది మీరు- ఇస్తారులేండి. మీరు నిర్మాణాన్ని బట్టి పునాది దశ నుంచి ఇప్పుడు ఇస్తారు. రోజు ఏం చెప్తున్నారు మీటింగుల్లో, సో మచ్ ఆఫ్ మనీ ఇస్ లయింగ్ ఇన్ ద బ్యాంక్స్. బ్యాంకులో వాళ్ళు శాంక్షన్ చేశారు, మీరు కడతంటే వాడు ఇస్తాడు, తొందర కట్టండి అని చెప్తున్నారు. అంటే డబ్బులు కొదవలేదు అనే మాట మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో మీటింగ్లో అన్నాడు. దానికి అర్థం ఏంటి? కొదవలేదంటే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయని కాదు, అప్పు. వాళ్ళు శాంక్షన్ చేసేసారు, దే ఆర్ రెడీ ఇన్ ద అకౌంట్. మీరు కట్టేదాన్ని బట్టి విడతల వారీగా శాంక్షన్ డబ్బులు విడుదల 10,000 అవుతాయి. కోట్లు అట్లా వస్తున్నాయి డబ్బులు. విడుదల అవుతాయి. అంతేగాని ఒకేసారి 30,000 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టరు. కాళేశ్వరం కట్టాలని తెలంగాణ అనుకుంది, 1,00,000 కోట్లు రాలేదా? వస్తాయి. పాయింట్ ఏంటంటే కాదు, ప్రభుత్వం 1,00,000 కోట్లు వాళ్ళవేనండి. కాదు, నేను అంటుంది ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం ఈజ్ షూరిటీ. అది చంద్రబాబు గారు, జగన్ గారు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వం షూరిటీ. కానీ ప్రభుత్వాన్ని చూసి ఎవరైనా ఇస్తారు డబ్బులు. అమరావతి కూడా ఇస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. అయితే వాళ్ళకి మాకు ఒకటే తేడా అంచనాలో. వాళ్ళు అనుకుంటున్న అమరావతి నుంచి జనరేట్ కాదు, వాళ్ళు అనుకుంటే జరగదు. ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సి వస్తుంది. ఇదే ఆందోళన. కాబట్టి పరిమితమైన ఒక హెడ్ క్వార్టర్గా ఒక గాంధీనగర్ లాగా రాజధాని పెట్టుకుంటే 10,000 వేల కోట్లతో అయిపోతుంది. వద్దు అంటున్నాం అంతే తప్ప దీంట్లో డౌట్ కాదు, హైదరాబాద్ను కూడా 95 ఇట్లానే అన్నారు. హైదరాబాదు ఐటీకి కేంద్రం ఎప్పటికీ కాదు, ఈ ప్లేసెస్ అనుకూలం కాదు, ఇక్కడ ఏమీ లేదు, అది బెంగళూరుకే సాధ్యమైంది, హైదరాబాద్కి ఎన్నటికీ సాధ్యం కాదు అన్నారు. ఇవాళ తెలంగాణ మొత్తానికి వచ్చే ఆదాయంలో లయన్స్ షేర్, సింహభాగం వచ్చేది హైదరాబాద్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ వల్ల. నో డౌట్. రాజీవ్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ లెటర్ రాసినాడు, ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది హైదరాబాదు ఏర్పాట్లు చేసుకుని. ఎవడు వ్యతిరేకించలా. ఇప్పుడు అమరావతిలో భారత ప్రధాని భయంకరంగా వ్యతిరేకించారండి బాబు. 95 లో మేమే రాసాం. కాదండి, ఐటీ కాదు, ఐటీ అని తిరుగుతుంటాడు. ఐటీ వల్ల ఏమీ కాదు. ఇంకో మాట చెప్తా. శివరామకృష్ణన్ కమిటీ నూతన రాజధానికి సంబంధించి ఒక ప్రపోజల్ పెట్టింది. కమిటీ అదే కదా, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇచ్చింది, ఫస్ట్ నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది తెలుసా? ఈ నివేదిక చదువుకొని మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. సలహానే ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకు సలహాలు ఇవ్వలేదు? బ్రహ్మాండంగా ఉంటుంది అమరావతి, ఉపన్యాసాలు మోడీ బ్రహ్మాండం చెప్తున్నాడు. ఆ శివరామకృష్ణ యాజ్ పర్ యాక్ట్ ఏం చెప్తుంది? శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి, ఫైనల్ డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చట్టం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 2వ తారీఖున శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని చదివేసి ఒక నివేదిక రాసి రిపోర్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమి ఇలా బాగుంటే ఢిల్లీ ఇచ్చిన దాంట్లో ఏం చెప్పారంటే, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ మాకు దాన్ని చదువుకొని మీరు నిర్ణయం తీసుకుని ఉంది. అంటే వాళ్ళు ఏ సలహా ఇవ్వదలుచుకోవాలా అంటే ఆ ప్రాంతం నుంచి ఏదో వస్తుందనుకుంటే ఇచ్చి మేము ఎందుకు బుక్ కావాలని చెప్పి అనుకున్నారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఒకటే, అంటే రాజధాని నిర్మాణం చేసిన తర్వాత రాజధాని నుంచి వచ్చే సింహభాగం ఆదాయంతోనే అప్పులను కట్టే పరిస్థితి ప్రభుత్వాన్ని అని మీరు అంటున్నారు. అంతే కదా? అంతే కదా పరిస్థితి. ఇప్పుడు అదే కదా పరిస్థితి కాదు, అక్కడి నుంచి ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. జస్ట్ లైక్ హైదరాబాద్. హైదరాబాద్ ఏ విధంగానైతే ఇవాళ
గుండెకాయలా ఉందో తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఆ రకంగా అవుతుంది అమరావతి కూడా అవుతుంది అని మీ వాదన, కానీ అది కాదు, కుదరదు. హైదరాబాద్కి అమరావతికి అసలు పోలికే లేదు, ఇది మీ వాదన. ఓకే, ఇదండి చూసారు. బెంగళూరుకి హైదరాబాద్కి పోలిక లేదని అప్పుడు అన్నారు. ఓకే ఓకే, సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు అమరావతి గురించి చెప్పింది. అమరావతి అనేది మహానగరంగా జరుగుతుంది, ఒక ప్రయత్నం జరుగుతుంది, ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధించబడుతుంది, ఖచ్చితంగా అది సాధిస్తారు. అమరావతి నిర్మాణం ఏర్పడుతుంది, దాని నుంచి వచ్చే సింహభాగం అంటే రాష్ట్రం ఏదైతే అప్పు చేస్తుందో రాజధాని నిర్మాణం కోసమో అందులో సింహభాగము రాజధాని నుంచే ఖచ్చితంగా వస్తుంది, అందులో నుంచే తిరిగి చెల్లిస్తారు అప్పులని ఆయన అంటున్నారు. మరి రాయలసీమ వేదిక పురుషోత్తం రెడ్డి కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మాత్రం అది సాధ్యపడదు, అది కుదరదు, అక్కడి నుంచి ఆదాయం వచ్చే అవకాశం లేదు, మహానగరం అనేది ఒక కళ లాంటిది అని ఆయన అంటున్నారు. మరి చూశారు కదా సార్, మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, ఎవరి వాదనకు మీరు కట్టుబడి ఉంటారనేది న్యాయబద్ధంగా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ.